ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. ఉదయకాలంలో దేవుడు మీతో మాట్లాడినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా మీరు గ్రహించి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. జాగ్రత్త. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని ఘోరమైన తప్పిదాలని దేవుడు బాగా లెక్కలోకి తీసుకున్నప్పుడు ది కోర్స్ ఆఫ్ జర్నీ అంటే ప్రయాణంలో ఉండేటువంటి విధానం కావచ్చు, కొన్నిసార్లు గమ్యం కూడా మార్చవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలా. మోషే నిజంగానే వాగ్దాన దేశాన్ని చూడాలని ఆశపడ్డాడు. అది ఎలా ఉంటుందంటే, ఒక మాట ఆలోచించండి. 20 లక్షల మందిని నడిపించినటువంటి దేవుడు శక్తి చేసి నడిపించినటువంటి విమోచకుడైనటువంటి మోషే అదే 20 లక్షల మందితో ఒకసారి వాగ్దానం చేయబడిన కానాన్లోకి వెళ్తే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడా? 20 లక్షల మంది లేకుండా ఆ తర్వాత నెమ్మదిగా ఒంటరిగా వస్తే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడా? ఎగ్జాక్ట్లీ. కలిసి పోరాటం చేసిన ప్రజలందరితో కూడా దేవుడి కృపతో ముందుగా నడుచుతున్నటువంటి ఆయన అగ్ని మేఘ స్తంభాలతో నడుస్తూ దానిలో ప్రవేశిస్తే చాలా గొప్పగా ఆనందంగా ఉండేది. కానీ ఆ ధన్యత దక్కలేదు ఆయనకి. ఎందుకయ్యా అంటే తన జీవితంలో తను చేసిన ఒక ఘోర తప్పిదం దానికి కారణమైంది. దేవుని మహిమపరచాల్సిన మహిమపరచకుండా మాట్లాడాల్సిన చోట కొట్టినందున ఆ ఒక్క తప్పిదము ఆయన జీవితంలో ఘోర తప్పిదంగా ఎంచబడింది. నరహత్య చేశాడు, ఆయన దేవుని దాన్ని లెక్కలో తీసుకోలే సార్. కానీ ఆయన జీవితంలో దేవుడి యొక్క కొలమానంలో ఆ తప్పు ఘోర తప్పిదం అది కానాను చూడకుండా చేసింది. మళ్ళీ కానానికి తీసుకెళ్ళింది, ఆత్మ సంబంధమైన కానానికి తీసుకెళ్ళింది. బట్ ద జర్నీ అండ్ ద కోర్స్ ఆఫ్ ద జర్నీ హ్యాస్ బీన్ చేంజ్డ్. మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగడం మంచిది. చాలా సంతోషం. నేను మళ్ళీ ఉదయకాల వర్తమానం మీ దగ్గర తీసుకొని రాలేదు, మరొక చిన్న అంశాన్ని తీసుకొని ముందుకు వచ్చాను. ఇట్స్ ఎ వెరీ స్మాల్ టాపిక్, కానీ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు యొక్క ప్రసన్నతను, దేవుణ్ణి కూడా ఈ భూలోకంకి దించగలిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి చాలా చిన్న అంశం. సో దీని గురించి కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం. తెలుసుకోవాల్సింది తెలుసుకుందాం, నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం. ప్రభువులో పిచ్చలం అయిపోదాం. ఆమేన్. దేవుడు మళ్ళీ ఇచ్చాను గాక. చాలా మంచిది. మొదటిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అట్లాగే మరొక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. ఈ తర్వాత మాటలు వింటుంటే బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత విందాం. దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ రెండు లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లేఖనాల వైపు మనం అడుగులు వేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభు నేనైతే నిమిత్త మాత్రుడను, ఏమాత్రమును కూడా జ్ఞానం కలిగిన వాడను కాదు నాయన. ప్రభు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, అది నీ కృప వలన నిలబడి ఉన్నాను ఆయన. ఇక్కడున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ప్రభు నన్ను చూస్తున్నట్లయితే దయచేసి వారి చూపులను మీరు మార్చండి. వారి కనులు, వారి దృష్టి అంతా కేవలం నీ పైన మాత్రమే ఉండవల్లి నాయన. వీరందరికీ ప్రభు నేను ఒక తెర వెనకాల ప్రభు దాచబడినట్లు ఒక మనుష్యుల్లాగా ఉంటూ, తెర ముందు ప్రభు కేవలం నీ వాక్యము, ఈ ప్రత్యక్షతలు, ఈ యొక్క వర్తమానమును మాత్రమే చూసేటువంటి ఆ ప్రత్యక్షతలు వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాల గుండా నాయన ఏ చిన్న అంశమునైతే ప్రభు ఒక చిన్న ఆలోచన నా హృదయంలో పెట్టి ఉన్నావో అది నీ ప్రియులకు ప్రభానైనా అదే రీతిగా నాయన నువ్వు దాన్ని వెళ్ళగొక్కమనియు, అదే రీతిగా వీరిలో ప్రభు చొప్పింపమనియు, ఆ రీతిగా ప్రభు వీరందరూ మలచబడినట్లుగా సహాయం దయచేయమనియు, నీ యొక్క చిత్తం వీరిలో నెరవేర్పు జరిగించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. చాలా మంచిది, సంతోషం. చాలామందికి ఉపవాస కూడికలు నాకు తెలియదు, మిగతా సంఘాలు ఎట్లా ఉంటాయో నాకు అవగాహన లేదు పెద్దగా. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇట్లాంటి ఒక నడిపింపునే ఆయన అనుగ్రహించడం జరిగింది. సంఘ ప్రార్థన, వాక్య ధ్యానము, వ్యక్తిగత ప్రార్థన మధ్యలో, మళ్ళీ సంఘ ప్రార్థన,
మళ్ళీ వాక్య ధ్యానము, మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన మధ్య మధ్యలో ఈ రీతిగానే దేవుడు బలంగా నడిపించున్నాడు. అండ్ ఇది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తూ ఉంది. నా జీవితంలో కూడా సంఘ స్థాయిలో కూడా చక్కటి ఫలితాలను ఇదివరకు ఇచ్చింది ఇదే. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తూ మనం ముందుకు పోవడమే. దేనిపైన కూడా మనుషుల యొక్క నియంతృత్వం కానీ ఆధిపత్యం కానీ కనబడకూడదు. కాపరిదైనా సరే అది లేఖనాన్ని దాటి కనుక ఏ అధికారమైనా సరే కనబడినట్లయితే కనుక అది నికోరైతుల క్రియలను చెప్తా ఉంటుంది లేఖనం. కాబట్టి ఈ సంఘానికి శిరస్సు కేవలం క్రీస్తే, ఆయన మాత్రమే అధిపతి, ఆయన ఇష్టానుసారంగానే సమస్తము జరిగించబడాలి. ఆమేన్. చాలా మంచిది. చదవబడిన లేఖన భాగం చూస్తే కనుక ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. నేను మైండ్ ఆఫ్ క్రైస్ట్ గురించి చెప్తున్నాను అనుకుంటారు, కాదు. ఇది కొద్దిగా మీకు అర్థమవునట్లుగా ఒక రిఫరెన్స్ మాత్రమే. కానీ క్రీస్తుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మనస్సు ఉందని లేఖనం చెప్తా ఉంది. ఆయన మనస్సు ఎలాంటిదంటే దేవుడి యొక్క పని యందు బాగా ఆసక్తి కలిగినటువంటిది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉంచాడు. నా తండ్రి యొక్క చిత్తమును చేయుటే నాకు ఆహారమై ఉన్నది, నా తండ్రి చిత్తాన్ని నేను ఎల్లవేళలా కొనసాగిస్తూ వెళ్తూ ఉంటా. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు యొక్క దినాల్లోకి వెళ్ళిపోండి, ఊహల్లో. ఆయన నివసిస్తున్నటువంటి కాలంలో మీరు ఆయన పక్కనే ఉండి ఆయన పరిశీలనాత్మకంగా చూస్తే కనుక పొద్దున్న లేవగానే ఆయన ఏం చేస్తుండేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత అయ్యా ఇక్కడ పేపర్స్ కూడా బాగా వస్తుంది, ఆపేసేయండి అది. తర్వాత ఏం చేసేవాడు? ప్రార్థన తర్వాత ఏం చేసేవాడు? అయ్యా ఓహో, మీరు 3.5 సంవత్సరాలకి వెళ్ళారా? 3.5కు ముందు అయ్యా. ఆయన పరిచర్య కాలము ప్రారంభించడానికి ముందు చూద్దాం. ఏం చేసి ఉండేవాడు? పొద్దున లేచి ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత తల్లిదండ్రులకు సహకరించేవాడు. ఎగ్జాక్ట్లీ. వారి తల్లిదండ్రులు ఏ వృత్తికి సంబంధించిన వారు? కార్పెంటర్ పని. దాన్ని కూడా వర్తమానం చెప్పాలా. మరి ఎప్పుడు ప్రభు గారు వస్తారో, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వర్తమానం పెడతారో అప్పుడు చెప్తుందండి. అయితే ఆలోచన చేయండి. తన తల్లిదండ్రులకు అన్ని విషయాలు సహకరించేవాడు. ఇంకేం చేసేవాడు? తల్లిదండ్రులకు సహకరించడం కాకుండా ఇంకేం చేస్తారు? సాధారణంగా కాలకృత్యాలు. చిన్న ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకునేవాడు. పెద్ద అయ్యాక ఇంకేం చేస్తారయ్యా? పని చేసి 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 అలసిపోయేవాడు. అలసిపోయిన తర్వాత సాయంకాలము ఆ ప్రాంతం అవగానే పని నుంచి అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నట్టు ఆయన కూడా విశ్రాంతి తీసుకునేవాడు. ఇంటికి వచ్చేవాడు, తల్లి చేసినటువంటి ఆహారాన్ని భుజించేవాడు, మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడు, నిద్రపోయేవాడు. అంతేగా? అంతేనా? కాదా? కాదా? పరిచయంలోకి రావడానికి ముందు ఏం చేసేవాడు ఆయన? ఆయన జీవితాన్ని మన జీవితాన్ని చూస్తే దగ్గర ఒకేలా కనబడుతూ ఉంటుంది. ఆయన పరిచర్యలోనికి ప్రవేశించిన తర్వాత దినచర్య మారింది. దినచర్యలో భారీ మార్పు వచ్చేసింది. సరే, పరిచర్యలోకి వచ్చిన తర్వాత చూడండి, ఎన్నింటికి లేచేవాడు ఆయన? టైం చెప్పట్లేదు, చూసారు మీరు? 3, 4 ఆ ప్రాంతంలో ప్రాతకాలము పెందల కట్టి లేచేవాడు. లేచి ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత భోజనంలో సిద్ధపాటు గురించి చర్చ ఉంటుందా ఉండదా? ఏదో ఒకటి శిష్యులు చేయాలిగా. శిష్యులు ఏదో ఒకటి చేసేవాళ్ళు, పరిచర్య చేసేవారు, మధ్య మధ్యలో భుజించేవారు. తర్వాత నిద్ర వస్తే పడుకోడు ఆయన? పడుకునేవాడు. తర్వాత ఇప్పుడు క్రీస్తునకు కలిగిన మనస్సే మీకు ఉండాలి అని లేఖనం చెబుతుంటే ఆయన ఎట్లా ఆలోచించేవాడు, ఆయన మనసు ఎలా ఉండేదో, ఆయన తలంపులు ఎలా ఉండేవో, ఆయన దినచర్య ఎలా ఉండదో తెలుసుకోవాలి కదా. అది ఎలా ఉండదో తెలిస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుతం మన జీవితంలో సేమ్ క్రీస్తు వలె నడుచుటకు అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా ఒకవేళ ఆ కాలంలో ఫోన్లు ఉంటే ఆయన ఫోన్ పట్టేవాడా? అయ్యా అంటే నేను క్రీస్తు మనస్సు గురించి అడుగుతున్నా. ఒకవేళ ఆ కాలంలో ఫోన్లు ఉండుంటే కనుక
మనకు మాదిరిగానే మన వలే ఫోన్ పట్టేవాడా? పట్టకపోయేదా? ఓకే. ఇక అవసరం అంటే ఫోన్ కాల్స్ మాట్లాడే, ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడడము, లేదంటే పక్కన పెట్టేయడం, అంతేనా? అంతకుమించి ఎక్కువ వాడు సార్. ఇంకేం చేసేవాడు? పొద్దంతా పడుకునేవాడా? లేదా? ఓకే. పని తప్పించుకొని తిరిగేవాడా? లేదా? ప్రత్యేకమైన ఆహారాల కోసం, పదార్థాల కోసం వెంబడబడి దూర ప్రాంతాల ప్రయాణం చేస్తాడా? పక్కూరే ఛాయ్ తాగి వస్తాడా? అంటే నేను క్రీస్తుని గురించి అడుగుతున్నా, మీ గురించి కాదు. మీ గురించి నాకెందుకండి? నేను అడిగేది క్రీస్తుని గురించి. క్రీస్తు చేస్తాడు అట్లాగా? క్రీస్తు అలా చేస్తాడా? మరి ఎట్లా చేస్తాడు ఆయన? ఏదో చేయాలి మరి ఆయన. ఏదో మన జీవితంలో ఉన్న మన మనస్సులకును, క్రీస్తు యొక్క జీవితంలో ఆయన మనస్సులకును పక్కన పెడితే చాలా తేడా కనబడుతూ ఉంది. దగ్గరగా ఎక్కడెక్కడ కనబడుతుందయ్యా అంటే, ఉదయం ఒక ప్రార్థన, రాత్రి ఒక ప్రార్థన అనేది తప్ప పెద్దగా ఏమీ కూడా క్రీస్తు యొక్క జీవితాలతో మనది కలిసిపోయినట్టుగా కనబడతల్లా. సరే, అంతెందుకు, ఇప్పుడే క్రీస్తుని తీసుకొద్దాం మన మధ్యలోనికే. ఆయన ప్రధాన కాపరి, నేను పిల్లబచ్చ కాపరి. ఆయన మీకు వాక్యం బోధిస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా సేమ్ ఆయన క్రియలు కనుక మనం పరిశీలనాత్మకంగా చూస్తే, ఉన్న సాధారణమైన విశ్వాసి మాదిరిగానే ఈ నేటికి పరిశీలు సర్దుకేలుగా ఉన్నటువంటి సంఘశాఖ వారిని ఎదుర్కొంటున్నాడు అనుకుందాం. ఎట్లా ప్రవర్తిస్తాడు చెప్పండి ఆయన? తన దినచర్య ఎట్లా కొనసాగిస్తాడు ఆయన? ఆలోచన చేయండి. ఆహారాల కొరకు, లేకపోతే జీవనోపాధుల కొరకు, ఈ లోకంలో ఉండేటువంటి ధన సమృద్ధుల కొరకు కావచ్చు, ఆరోగ్యాల విషయం కావచ్చు, ఎక్కువగా ఆరాటపడి ఉండేవాడిగా ఉంటాడంటారా? ఎవరికైనా తోచుతుందా అలాగా? ఆయన ఏదో ఒక విచిత్రమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్న వ్యక్తి కనబడతాడు మనకి. ఒకవేళ ఆయన మనలో ఒక వ్యక్తిగా జీవిస్తున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకొచ్చి ఇప్పుడే బైబిల్ పట్టుకున్నా, సరే డిస్టర్బ్ చేయొద్దులే, సరే మళ్ళీ వస్తా అని బయటికి వెళ్ళాం. ఒక గంట అయింది, మళ్ళీ చూసాం, మళ్ళీ అట్ట కనబడ్డాడు ఆయన. ఇంకా అయిపోలేదా? సరే నేను ఇట్లా కాదు కానీ సాయంత్రం వస్తా అని సాయంత్రము మెల్లగా అటు ఇటు తిరుగుతూ ఆయన కలవడానికి మళ్ళీ వెళ్ళాం. ఈసారి వర్తమాన పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. ఇక ఏది? ఏషియా రాసిన గ్రంథం చదువుతున్నాడు. అరే, ఇంతకీ ఆయనతో పాటు కాసేపు ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా కాసేపు మాట్లాడడానికి నిజంగా ఆయన దగ్గర టైం దొరుకుతుందంటారా? ఏయ్యా అమ్మ, మీకు అర్థమైతే లేదు, ఈరోజు మీ దగ్గరికి వస్తుంది, ఇప్పుడు ఆగండి, ఓకే, స్త్రీలే టార్గెట్ ఈరోజు అంటే నిజంగానే ఆయనకు ఖాళీ సమయం దొరికేదంటారా? దేవుడు ప్రవక్త చెప్పిన మాట చెప్పనా? సరే, యోహాను సువార్త వాక్యం గుండా తీసుకెళ్తాను. 5వ అధ్యాయము 17వ వచనం. అయితే నా తండ్రి ఇదివరకే పని చేస్తా ఉన్నాడు. ఏ తండ్రి? భూలోకపు తండ్రిని గురించి మాట్లాడటం లేదు ఆయన మాట్లాడుచున్నది పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతూ, నా తండ్రి ఇదివరకే తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. అంటే చూడండి అయ్యా, ఈజ్ ఎ వెరీ బిజియెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి మీద అస్సలు విరామం లేకుండా బిజీగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు ఒక్కడే. ఆయన తన తండ్రి పని విషయం భూమి మీదకి వచ్చాడట. వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? సాధారణంగా ఏదైనా ఒక పని పట్ల మనకు టార్గెట్ ఇవ్వడమో, ఈ సమయంలోగా ముగించండి అని చెప్పినప్పుడు, లేదా ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ పనిలో మనం వేరే విషయాలపైన ఎక్కువగా ఆసక్తిని పెడితే కనుక ఖచ్చితంగా గద్దించబడతాం. మనం చేయకూడని పనులు కాబట్టి అవి ఏం చేస్తాం? అప్పుడు అన్నీ పక్కన పడేసి అదే పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, చివరికి ఆ సమయంలో పాస్టర్ ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయరు. పనిలో ఉన్నాం మేము. ఇస్తాను అంటే పనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని పనులు అట్లా డిమాండ్ చేస్తాయి. ఏ పని అయితే అప్పచెప్పబడిందో ఆ పనిలో వారి మనస్సు ఎంతగా లీనమైపోతుందంటే మిగిలినవేవి కూడా కంటికి కనబడని రీతిలో ముందుకు సాగిపోతూ ఉంటాయి.
యేసు ప్రభు వారు కూడా ఆయన అంటాడు, నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, ఇప్పటికే వివిధ రకాలుగా పని చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా చేస్తున్నాడు, సృష్టి ద్వారా చేస్తూ ఉన్నాడు, మహిమకారులు, అద్భుత కార్యాలు, మరియు న్యాయాధిపతులు, రాజులు, రకరకాల వ్యక్తులు కూడా తన పని చేస్తూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయన పని మీద దిగొచ్చా. ఇప్పుడు నాకున్న పని అంటే ఏంటి? ఆయన పని నా పని. ఇస్తాను, ఆయన పని నా పని. ఇప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి పనిలో తర్వాత కొనసాగింపుగా చదవండి. ఆయన అంటాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. నేను నా తండ్రి పని చేస్తా ఉన్నాను. తర్వాత చదువు. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకునే గనుక నిజ నిమిత్తము యూదులు ఆయనతో చెప్పవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనను అగపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు గమనించాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి హృదయ స్థితిని గురించి, ఒక ప్రత్యేకమైన ఒక మనస్సు స్థాయిని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ నేను తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో అదే చేస్తాను, వేరేది చేయను. వేరే పనులను మీరు నా దగ్గర తీసుకొచ్చినా కూడా నేను చేయను. యేసు ప్రభు చేయనని తృణీకరించే కొన్ని పనులు తెలుసా భూమి మీద? అయ్యా, భూమి మీద యేసు ప్రభు దగ్గరికి సహాయం కోసము చేయి చాపడానికి వస్తే ఆయన నేను చెయ్యను అని చెప్పి తృణీకరించాడు కొన్ని పనుల్ని. ఏంటేంటివి? గట్టి చెప్పబెట్ట రానని ఇక్కడ చెప్పలేదు, కానీ అట్లా కాదు. కొన్ని పనుల్ని ఈ విషయంలో మీ సహాయం కావాలి ప్రభు అని ఆయన దగ్గరకు వచ్చినా కూడా నేను చేయనని చెప్పాడు. ఏంటి అవి? పన్ను కట్టమని ఆయన ప్రశ్న అడిగారు, అంతే. ఆయన కట్టమని లేదు, పన్ను ప్రశ్న అడిగారు. కట్టుట న్యాయమా కాదని అడిగారు. అది కాదు. ఎగ్జాక్ట్లీ మరియమ్మ దగ్గర ఒకటి కనబడుతుంది. ఏమని? ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెతో అంచాడు, నాతో నీకేం పని? నువ్వు నన్ను పట్టించుకోబాక, నా పని వేరు, నేను నా తండ్రి పనిలో ఉన్నాను, పక్కకు జరగన్నాడు. తల్లి యొక్క ప్రేమ విషయంలో ఆమెను పూర్తిగా పక్కకి నెట్టేశాడు. ఇది నాకు సంబంధించింది కాదు, నా మనసులో ఇది లేదు, నా మైండ్ వేరు, నా హృదయం వేరు, నువ్వు పక్కకి జరగన్నాడు. కరెక్టేనా? ఇంకో చోట ఒక వ్యక్తి వచ్చి నాకు నా అన్నదమ్ములకి ఆస్తి పంపకాలు చేయని అడిగాడా? దాన్ని కూడా చూపిద్దునా? అడిగాడు, అన్నాడయ్యా, వేగంగా వెళ్తా, లేదా మళ్ళీ అక్కడే నిలిచిపోవాల్సి వస్తుంది నాకు కాసేపు. అప్పుడు ఏమన్నాడు ఆయన? మీకు పంచిపెట్టుటకు వచ్చాను నేను అని అన్నాడా లేదా అని దాన్ని తృణీకరించేశాడు. ఆయన ఎంత ఫోకస్డ్గా ఉన్నాడంటే తండ్రి పని మీద, మధ్యలో వేరే పనులు తగిలినా నో, దీనికోసం నేను పంపబడలేదు, ఇది నాది కాదు, ఇది నాకు అంటబెట్టబాకండి, ఇది నాకు సంబంధం లేనిది అని పక్కన పెట్టి తాను ఏ పని కోసం పంపబడ్డాడో తన మనస్సంతా అదే పనితో నింపబడి ఉన్నాడు. ఆయన అంత హైలీ ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు నేను క్రీస్తు మనస్సుని గురించి ఇంతలా పరిశీలనాత్మకంగా చూడాల్సి వస్తుందంటే, ఈ రోజున మన దినచర్యలో ప్రతి దినాల్లో మన మనస్సులో మనం నియంత్రించుకోవడానికి ఇది ఖచ్చితంగా అవసరమై ఉండే విషయం. ఎంత పుంతలు దొరుకుతుందంటే మన మనస్సు కొత్తదైన విషయాలపైన, ఆసక్తికరమైన సంగతులపైన, లాభదాయకమైన విషయాలపైన, మనకు సంతోషాన్ని అనుగ్రహించేటువంటి సంగతులపైన మన మనస్సును తిప్పి వాటి చుట్టే తిరుగుతూ ఉండే ఎక్కువగా. కానీ ద మైండ్ అంటే ఒక ప్రత్యేకమైన పనిని గురించి పనిచేస్తే ఎలా? నెహమ్యా గ్రంథంలో మాట్లాడు చూడండి. నెహమ్యా గ్రంథము తీయండి. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. అయినను మంచిగా గమనించండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అసలు ఆర్థికపరమైన ఒత్తిడి వస్తూ ఉంది. ఎదురు తిరిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. అనుకూలమైన పరిస్థితులు ఏవీ లేవు. పడిపోయినటువంటి మందిరమును
అక్కడ ఉండేటువంటి రాజనగర వీధులను కట్టడానికి ప్రయత్నం చేస్తున్న కాలం అది. ఆ సమయంలో ప్రజలకు ఒక దిక్కు కట్టే ఈఎంఐ లేకపోలే, అప్పులు లేకపోలే, ఇంట్లో భార్య పిల్లలు సరుకులు లేవు రండి సంపాదించండి అని పిలుపునిచ్చేటువంటి కుటుంబాలు ఏం లేకపోలేదు వాళ్ళకి, అందరూ ఉన్నారు. అనేకమైనటువంటి బాధలు బంధాల వల్ల కలిగేటువంటి ఆ చిక్కుముడులు నీకు నాకున్నట్టుగానే అందరికీ ఉన్నాయి అక్కడ. అయినా సరే ఈ పదాన్ని ప్రవక్త ఎత్తి చూపిస్తారు. ఏమంటే తెలుసా, పీపుల్ హ్యాడ్ మైండ్ టు వర్క్. వారికి మనసంతా పనిచేయడం మీదే ఉంది, ఎటు తిప్పట్ల. ఇంట్లో భార్య పిలిచిన పోవడంలా, పశువులు అరిచినా పలకరించడంలా, అనేకమైన సమస్యలు వచ్చినా సరే వాటి వైపున పెడచెవి పెట్టి వారు దేవుడి పని యందు ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే వారి మనస్సంతా దాంతో నింపబడ్డది. వారికి ఆ సమయంలో దేవుడి పని చేస్తే కలిగే తృప్తి కన్నా మిగిలిన ఏ పని కూడా వారి కనులు ఎదుట ఆనందం లేదు, కనబడ్డంలా. దాన్ని అంటాడు మనసు చదువున్న మాటని, అయినను జనులకు పని చేయడం మీద కలిగిన మనస్సు అద్భుతమైన మనస్సు. ప్రభు పనిచేయాల, దేవుడు పనిచేయాల, దేవుడు పనిచేయాల, దేవుడు పనిచేయాల. నిద్రాహారాలు మాని దేవుడి పనుల మీద పడ్డారు. కుటుంబాలు మర్చిపోయినారు, సొంత పనులు మర్చిపోయినారు, సమస్తాన్ని మర్చిపోయినారు. దేవుడి ప్రవక్త ఈ స్థితిని చూపించేమని తెలుసా, నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి ప్రజలకు దోస్ పీపుల్ హ్యాడ్ అ మైండ్ టు వర్క్ అన్ టు ద లార్డ్. అది ఎంతో ఆశీర్వాదకరం అని చెప్తా ఉన్నాడు. 24 గంటలు దేవుడి గురించి దేవుడు 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 దేవుడు. మీకు వడపోత సాధనం అనే ఒక వర్తమానం మీరు చదివి ఉంటారు. దాంట్లో ఈ కాలగడియ వర్తమానికుడు అసలు వర్తమానం ఉత్పత్తి కావడానికి దేన్ని రిఫరెన్స్గా తీసుకుంటాడు? ఏది వడపోత సాధనం? ఏది? అది కనుక ప్రవక్త గారు చెప్పకుండా ఇప్పుడు నేను వచ్చి సిగరెట్ మీద వర్తమానం చెప్పి సిగరెట్ పీకలో ఉండేటువంటి ఫిల్టర్ ఉంటుందో చూసావా, దాని మీద చెప్పాను అనుకో, మీరేమంటారు తెలుసా, దునియాలో గిన్ని ఉదాహరణలు ఉండగా ఇదే దొరికిందా అంటారు నన్ను. నిజం చెప్పండి రా, ఎన్నెన్నో ఉపమానాలు ఉండగా ఎన్నెన్నో ఉదాహరణలు ఉండగా సిగరెట్ పడేసినటువంటి పీక మీద చెప్తాడు ఈ పిల్లడు. అందుకే ఎంతైనా పిల్ల బచ్చగాడు అంటారు. ఇక కరెక్టే కదా? కానీ ఆలోచించింది దాన్ని ఎందుకు అలా చూపించాడంటే ప్రజలందరికీ బాగా చూస్తూ అలవాటు లేని వారే సార్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కనబడేటువంటిది కాబట్టి అందరికీ సుపరిచితమైనటువంటి ఒక ఆలోచన దాన్ని చెప్పాడు ఆయన. ఫీజిబిలిటీ అందరికీ తెలుసు, తెలియని వాడు ఉండడు. తాగని వాడైనా సరే నడుస్తూ రోడ్డు అసలు బస్ స్టాండ్ కంటే ఇల్లు వస్తుంటే కథమేగా బస్తా కనబడతా ఉంచి అందరికీ తెలియపరచబడింది కనుక దాని గుండా దేవుడు చెప్పడానికి అనుమతి ఇచ్చాడు. మీరు ఇక్కడ మన మనస్సు గురించి మాట్లాడుతున్నాం, ఒకసారి ఆలోచన చేయండి. ఒక తాగుబోతు ఒక మనస్సు ఇవ్వండి. పొద్దున్న లేచాడు, తాగేసాడు, అయిపోయింది బాటిల్. తర్వాత తాగాడు, 1 గంట పడుకున్నాడు, లేచాడు, తర్వాత మళ్ళీ సరే తాగాడు, లేచాడు, మధ్యాహ్నం తిన్నాడు, మళ్ళీ అరే సరే ఓకే మీరు అన్నట్టు సాయంత్రం అది కూడా వేసేసాడు. సాయంత్రం అయిపోయింది, సాయంత్రం తాగాడు, బజ్జీలు తినేసాడు, తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఓకే ఫోన్లే ఆ ఒక్కరోజు అట్లా జరిగింది. నెక్స్ట్ డే నిన్ననే అంత బిజీగా ఉన్నాడు, ఈరోజు వద్దా, ఈరోజు కూడా వాడు 24 గంటలు వాడి మనస్సంతా లంగరు వేయబడింది ఆ మద్యం చుట్టే. ఇక లాగుతా ఉంటుంది. ఆ మత్తు దిగబోతుందన్నప్పటి నుంచి మొదలు పెడతాడు వెతకడము నెక్స్ట్ చుక్క కోసం. డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, పిల్లాన్ని బాధిద్దుమా, ఇంట్లోనే ఎత్తుకుపోదుమా, ఏదో ఒకటి చేసి ఇక మళ్ళీ లాగుతూ ఉంటుంది. అనిపిస్తుంది ఏమని, ఎవడన్నా స్నేహితులు వస్తే బాగుండు, నన్ను బయటకు తీసుకెళ్తే బాగుండు, ఆ పాత స్నేహితులతో కూర్చోబెట్టి నేను వద్దొద్దంట, వాళ్ళు మమ్మ కానీ అంటారు, నేను వద్దొద్దంట మాట వరుసకి, వాళ్ళు బలవంతం మీద లాస్ట్కి సరేరా అనాలిగా. లంగరు వేయమన్నట్టుగా చేప గద గాల చిక్కుకొని లాగినట్టుగా మనస్సంతా దాని మీదే ఉంటుంది. సార్నో కరెక్టే కదా? అట్లా ఈ రోజున మనస్సంతా ఫోన్ మీద పడ్డది అందరికీ. సార్నో పొద్దున్న లేవగానే నోటిఫికేషన్ లేవు, ఓకే, తర్వాత మొక్కరించి ప్రార్థన చేస్తారు, తర్వాత మళ్ళీ ఫోన్ బ్రష్ చేస్తారు, పట్టుకొని
తినేటప్పుడు కూడా ఇట్లా భోజనం చేయాలి, పక్కన ఇట్లా ఫోన్ ఇట్లా మంచి స్టాండ్లు కొంటారు మళ్ళీ దాని కొరకు. ప్రత్యేకంగా స్టాండ్లు కొని ఇట్లా మీకు కనబడతలేదు కదా, ఇట్లా నిలబెట్టేట్టు పెట్టి ముందు పొజిషన్ సెట్ చేసుకొని తినేటప్పుడు కూడా దాని పొజిషన్ నాకు ఉండాలి, ఇట్లా తినక తినేప్పుడు. బాధ ఏంటంటే బాత్రూమ్ కూడా వదులుతలేదు అది. వాస్తవమేనా? వాష్రూమ్ కూడా వదలనటువంటి ఒక పెద్ద వ్యసనం అయిపోయింది అది. తర్వాత కొన్ని జర్నీలలో ప్రశాంతంగా ఉంటామా? జర్నీలో ఉన్నాము. బైబిల్ చదువుతారు, తీస్తారు, చదువుతూ టింగ్ అంటది. ఓ చూపడి చూసి ఓకే తర్వాత రెస్పాండ్ అవుతారు. ఓపెన్ చేయరు, ఎందుకంటే ఓపెన్ చేస్తే మన భక్తిహీనత అని తెలిసిపోతుంది కాబట్టి ఓపెన్ చేయరు. టింగ్ నోటిఫికేషన్ ఎవరు? పీటర్ గారు. ఓకే చలు తర్వాత. ఈ రోజు అంత వ్యసనం అయిపోయింది ఫోన్. 24 గంటలు ఫోను. వింటున్నారా? మొన్న మధ్యలో న్యూస్ చదివా, ఊకే ఈ ఆన్లైన్లో రీల్స్ ఎక్కువ చూస్తుందని భర్త ఫోన్ నాలుకేసి కొట్టిండంట. తర్వాత కొనిమంటే కొనిలేని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయిందంట, ఇక వస్తలేదంట. ఈ పిల్లోడు ఏంది మా ఆవిడ వస్తే నేను దిగా అని చెప్పి వాటర్ ట్యాంక్ ఎక్కి దుంకుతానని బెదిరించిండు. దానివల్ల ఫేమస్ అయింది అది. అంటే ఎంత ఘోరం అంటే మనసంతా ఫోను అదే లాగబడతా ఉంది అది. ఇదే విధంగా ఆ రోజున నెహెమ్యా కాలంలో దేవుడు పని చేయడానికి మనసు లాగబడ్డ ప్రజలు ఉన్నారు. అక్కడ లాగబడుతున్నారు. పొద్దున్న లేస్తే దేవుడి పని ఏదో ఒకటి చేయాలి, ఖాళీ దొరికినా మళ్ళీ దేవుడి పని, ఏదైనా సరే ఏదో ఒకటి చేసి మనసంతా ఆయన పైన మాత్రం పెట్టి సమస్తాన్ని కూడా నిజంగానే తృణీకరించడమో లేకపోతే నిర్లక్ష్యం చేయడమో చేసిన ప్రజలు ఉన్నారంటాడు దేవుడు ప్రవక్త. అయ్యా ఇంతగానం 24 గంటలు దేవుడు అంటే పనులు చేస్తారు. 24 గంటలు దేవుడు అని చెప్పి మనస్సంతా దేవుడి పేరు పెడతా ఉంటే సంపాదన ఎట్ట వస్తుంది? మేమందరము చర్చికి వచ్చి తినిపోదాం 3 పూటలు, అట్లనే చేయండి అయ్యా. కానీ 20 ఏళ్ళలా మన మనస్సును దేవుడి పైన నిలుపుటలో, ఎందుకంటే దేవుడు యేసు ప్రభు శరీరధారికి వచ్చినప్పుడు తండ్రి క్రియల పైన ఆయన అట్లాగే మనసు నిలిపిన వ్యక్తి. ఆయన 24 గంటలు ఆయన పడుకున్నా ప్రభు చిత్త ప్రకారంగా పడుకున్నాడు, తినినా ప్రభు చిత్త ప్రకారం తిన్నాడు, తినకపోయినా ప్రభు చిత్త ప్రకారంగా తినలేదు, పారిపోయినా దేవుడి చిత్త ప్రకారంగా పారిపోయినాడు, దెబ్బలు తిన్నా దేవుడి చిత్త ప్రకారంగా దెబ్బలు తిన్నాడు. ఆయన ఏది చేసినా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాడు. ఆయన తండ్రి చిత్తం లేకుండా ఏ కార్యాన్ని చేయలేదు ఆయన. అయితే 20 ఏళ్ళలో ఆయన పైన మనస్సును ఆనుకొని ఉంచడము, తన పైన ఎప్పుడు దేవుడు ధ్యానము ఉంటే లాస్ట్కి ఏమవుతారు మీరు? అయ్యా పిచ్చోళ్ళు అవుతారు. ఏమవుతారు? పిచ్చోళ్ళు అవుతారు. దేవుడికి కావాల్సింది కూడా అదే. ఆయనలో వెర్రివారం అయిపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 26వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడతారు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఎందుకు చర్చిలో నా వాయిస్ 15 వాయిస్ గట్టిగా వస్తుంది అంటే మీరు పెంచుతారని గట్టిగా మాట్లాడినా? తగ్గించాను కొంచెం తగ్గించాను. చదవమ్మా. సత్యం ఆచరించు నీతిగల జనము ప్రవేశించిన 3వ వచనం చదవమ్మా, 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, అంతే కరెక్టే. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. పూర్ణ శాంతం గలవాడిగా కాపాడుదు. చాలు, తర్వాత అట్లా ఉంచాడు దాన్ని. ఎవరైతే వారి మనస్సంతా కూడా దేవుడి పైన ఆనుకొని ఉంటుందో, దేవుని స్మరణలో ఉంటుందో, వాడు ఎల్లవేళ పూర్ణ శాంతం గలవాడిగా కనబడతాడు, అట్లాగే ఉండిపోతాడు. అదొక దినాన్న వాడి స్వభావంగా మలచబడిపోతుంది అది. ఇప్పుడు ఉదాహరణకి నేను చర్చిలో ఉన్నంతసేపు ఈ పిల్లలను చూసారా, బంగారాలు ఇల్లు
బంగారాలు. ఒకసారి చర్చి బయట దాటేశాను అనుకోండి, నేను ఒక్కొక్క రాక్షసుడు అయిపోతాడు. భరించలేము వీళ్ళనిగే. మొత్తం గోలంతా ఇల్లదే. కానీ ఎవడో ఒకడు పక్క నుండి ఏది చేస్తున్నా కూడా కొడతాడు 24 గంటలకు జ్ఞాపం చేస్తున్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఇక్కడ భయంకరం ఉంటాడు. చేయబోయే ముందు ఆగిపోతాడు, జారిపోయే ముందు నిలబడతాడు, తప్పిపోయే ముందు సరిగ్గా తన స్థానాన్ని పట్టుకుంటాడు. ఎవడి మనస్సు అయితే ఆయన మీద అట్లాగే ఆనుకొని ఉంటుందో ఆ వ్యక్తి అద్భుతమైన కళాఖండంగా మలచబడతాడు. యేసు ప్రభు వారు శుద్ధీకరణ అక్కర్లేనటువంటి ఏకైక మానవుడిగా నిలబడ్డాడు. ఆయన నీటి బాప్తిజం తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చేసింది. తర్వాత కొంతకాలానికి పుత్రస్వీకారము కొండ మీద జరిగింది. ఆయన 24 గంటలు ఏది చేసినా తన కోసం ఏది చేయాలి. తనకిష్టమని, తనకు కావాలనని, తన కోసమైనటువంటి పని ఒక్కటి కూడా చేయలే. ఆయన చేసిందల్లా కూడా ప్రజల కోసమే చేశాడు, పరలోక తండ్రి చిత్త ప్రకారంగా చేశాడు. తండ్రి ఇది చేయటం నీ చిత్తమేనా అడిగాడు, కనుక్కున్నాడు, చేశాడు. ప్రతి దాని విషయంలో అది చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా ఎల్లవేళ ప్రభు స్మరణలోనే దేవుడి యొక్క ఆలోచనలో, చిత్తములో, పనుల్లో తన మనస్సంతా అదే ఒక తాగుబోతుడి కదా, ఒక వ్యసనం అయిపోయినట్టు దేవుడికి, క్రీస్తుకి తండ్రి చిత్తము వ్యసనంగా మార్చబడి అది లేకుండా ఉండలేని పరిస్థితి. ఇగో ఆ స్థితి, ఆ మనస్సు ఎప్పుడైతే మనుష్యులలో కలుగుద్దో, నీలో నాలో ఏర్పడిపోద్దో, క్రీస్తులుగా మనం మలచబడ్డానికి చాలా దగ్గర అయిపోయినట్టే, చాలా దగ్గర అయిపోయినట్టు. ఇక మనము దేవుని స్వరూపంలోనికి మలచబడ్డానికి, పరిపూర్ణ మానవ స్వరూపాన్ని పూర్తి చేయడానికి అత్యంత సులువైన మార్గం ఇది ఒకటే. 24 గంటలు దేవుడి స్మరణలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప ధన్యత, భాగ్యం అంటాడు దేవుడి ప్రవక్త. అదేం చేస్తుందంటే మొట్టమొదటిగా నన్ను దీర్ఘశాంతం గలవాడిగా చేస్తాను. అదేనా? దీర్ఘశాంతం గలవాడిగా చేస్తుంది. దీర్ఘశాంతంగా ఉండమంటాడు తెలుసా? అది ఎవరి గుణలక్షణమో తెలుసా? తండ్రి గుణలక్షణం. తండ్రి తప్పుగా ప్రవర్తించుచున్న వారిని సైతం శిక్షించకుండా వారి పట్ల కనపరుచుచున్నటువంటి తన గుణలక్షణం అది. దట్స్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మహా ఉన్నతమైన గుణలక్షణం అది. 24 గంటలు దేవుడు దేవుడు దేవుడు. కొంతమంది ఊకి దేవుడు రాతో కాదు. ఏదైతుంది 24 గంటలు నెక్స్ట్ ఏం తినబోతున్నామో ఆలోచించడం అంటే బాగుంటుంది. టిఫిన్ చేస్తాము, టిఫిన్ తింటూ ఉండగానే మధ్యాహ్నానికి ఎట్లా ఇచ్చేద్దామా అచ్చేద్దామా, ఈ సంభాషణలు బోరుగొట్టవు, ప్రయాణాల గురించి సంభాషణలు బోరుగొట్టవు. కానీ దేవుని గురించి ఇప్పుడు పొద్దున ప్రార్థన అయింది, మధ్యాహ్నం ప్రార్థనకి చాలామంది ముఖాల సగం టన్ను అన్నది, నైట్కి ఏమవుతుందో మరి, రాత్రికాల సాయంకాల ప్రార్థనకి ఇంక పూర్తిగా బ్యాటరీలు అయిపోతాయి. అట్లాంటిది మనము ఒక దినాల్లో, ఒక నెలలో ఒక దినాన్ని వెచ్చి దాంట్లో అత్యధిక సమయాన్ని దేవుడి కోసం మనం వెచ్చించినట్లుగా ఒక ప్రణాళిక కలిగి ఉంటేనే చాలామందికి ఇది భారంగా కనబడుతున్నప్పటికీ కూడా దేవుడు తన జీవితకాలం అంతా 24 గంటలు ఇదే దేవుడు దేవుడు తండ్రి తండ్రి చిత్తము తండ్రి చిత్తము తండ్రి చిత్తము, ఇదే ఆలోచన, ఇదే పని. ఏది చేసినా దాని ప్రకారంగా చేశాడు. తాను ఒక భోజనం చేయాలన్నా దాని ప్రకారంగానే చేశాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేసి ప్రజలందరికీ ఆకలి కొనినప్పుడు, వారికి ఆకలి పంచిపెట్టినప్పుడు కూడా దానిలో కూడా ఆ 5 రొట్టెలు 2 చేపలకు సంబంధించిన ఉదాహరణలో మళ్ళీ పరలోకపు తండ్రి యొక్క ప్రణాళికలు, ప్రత్యక్షతలు బయటపడడానికి కావాల్సిన కార్యాలే అవి. ఆయన చేసినది ఏది కూడా తండ్రి చిత్తంలో లేకుండా ఏది జరగలే. 24 గంటలు అదే ఆలోచన, ప్రార్థన, పని, ప్రార్థన, దేవుడి పని, ప్రార్థన, దేవుడి పని, ప్రార్థన, దేవుడి పని. ఈ స్థితి మీ జీవితాల్లో ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఈ మార్గం ఒకటే నిన్ను బాగా దేవుడి గుణలక్షణములతో దీర్ఘశాంతునిగా మార్చగలిగేది. ఈ యొక్క గుణలక్షణమే, ఈ యొక్క ఆలోచనే, ఈ యొక్క మార్గమే నేను ఎల్లవేళలా దేవుడి వల్లే నేను మార్చడానికి ఉన్నటువంటి ఏకైక సులువైన మార్గం ఇది ఒకటే.
అంటే బ్రదర్ మా జీవనోపాధులు మానేయమంటున్నారా? అట్లా అంటలేంగా. కానీ దేవుడు ప్రవక్త దీనికి ఒక చక్కటి ఉపాయం చెప్పాడు. ఇలాంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని ఇది మొదలుకొని ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే ఇక దేవుడికి సంబంధించిన ఆలోచనల గురించి మాత్రమే మన దినమంతా, మన మనస్సంతా, మన హృదయం అంతా నిండిపోయి ఉన్నప్పుడు దానికి ఒక మార్గాన్ని దేవుడు ప్రవక్త చూపుతూ వచ్చాడు. ఆయన దాని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, చూడండి వర్తమాన గుండా ముందుకెళ్దాం. 57-0301. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న అంశము ద మైండ్ టు ప్రే, ప్రార్థించుటకు గల మనస్సు, లేదా దేవుడితో పాటు దగ్గర నివసించుట గల మనస్సు. ద మైండ్ టు ఫాస్ట్ ఆర్ మైండ్ టు ప్రే. దాంట్లో చివరి పేర చూడండి, we got our minds on too many things of the world. ఈ రోజున ప్రపంచంలో ఉండేటువంటి అనేకమైన లేనిపోని తలకాయ నొప్పులన్నింటినీ మన మనసులో పెట్టించుకున్నాం. ఈ రోజున గుర్తుంచుకోండి, ఈ లోకములో ఉండే అనేకమైన సంగతులు నీకు తెలియపరచబడుతున్నాయి అంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని ఖచ్చితంగా హరించి వేస్తుంది. పక్కింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, ఈ నారదములందరి ఆత్మలు వద్దు. చూస్తున్నారా? ఈ నారదములందరి ఆత్మలు తీసేసేయండి. ఈ ఆత్మల వల్ల ఏం లేదు, నువ్వు ఆత్మీయంగా బలహీనపడ్డం తప్ప ఏమి ఉపయోగపడదు. అసలు మిగిలిన సంగతులు ఎంత తక్కువ అవుతాయో ఆత్మీయత అంత ఎక్కువ అవుతుంది. అందుకే దేవుడు కూడా తన పని చేసేటువంటి పని వారికి అంటాడు, మీరు ప్రార్థన చేయటం యందు, వాక్యం ధ్యానించడం యందు తప్ప మిగిలిన పనులలో మీరు ఎక్కువ దూరద్దురా అంటాడు ఆయన. ఎక్కువ దూరితే ఏమవుతుందంటే ఇవి తగ్గుతాయి, ఇవి ఎట్లో గట్ల ప్రభావితం చెందుతాయి. కానీ ఏం చేస్తాము, మన పరిస్థితి ప్రత్యేకం. దూరపోతే పనులు జరిగే వీడ, పాస్టర్ గారు వచ్చి పారబట్టపోతే మిగిలిన వాళ్ళు పారబట్టరు వీడ. దేవుడి యొక్క నియమాలు అంతే. మిగిలినటువంటి లోక విషయాలు, వేరే వేరే విషయాలు ఎంతగా నీ హృదయంలో, నీ మనస్సులో నింపబడతాయో దైవ సంబంధమైనటువంటి విషయాలకు చోటు చిన్నగా అయిపోతూ ఉంటుంది. వాటికి అసలు స్థానం ఇవ్వద్దు అంటాడు ఆయన. అనవసరమైన విషయాల గురించి వినడం కూడా వినొద్దు. ఇంకో సహోదరు గురించి ఏమన్నాడో అది నీ ప్రమేయం వల్ల వారికి మేలు కలుగుతుందంటే తప్ప అసలు అది వినడం కూడా వ్యర్థమే నీకు. దానిని గురించినటువంటి వినికిడి కూడా నీ భక్తిని చేర్చేస్తుంది. నిన్ను ప్రార్థన మీదకి వెళ్ళి మెల్లగా ఎలాగైనా షిఫ్ట్ చేసేస్తూ ఉంటుంది. అది ప్రవక్త కదా అంటారు, ఈ రోజున మన సమస్య అదేనయ్యా, లోకంలో ఉన్న అనేకమైన సంగతుల గురించి చర్చ ఎక్కువైపోయింది, ఆలోచన ఎక్కువైపోయింది. ఎక్కడ ఎవడు అమ్ముతున్నాడు, ఎక్కడ ఎవడు కొనుక్కుంటున్నాడు, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉంటున్నాయి, ఎక్కడ ఏ పని చేస్తాడు, ఊరిలో ఎవడు చచ్చాడు, ఎవడు పుట్టాడు. ఒక నలుగురు ఒక చోట కూర్చుంటున్నప్పుడు అక్కడ జరిగే సంభాషణలో దేవుని గురించి సంభాషణ కన్నా ఈ విషయాల గురించి చర్చ ఎక్కువైపోయింది. తర్వాత అంటారు చూడండి, ఇలాంటి సంగతులను మన మనస్సులో నుంచి, మన మైండ్లో నుంచి ఒకవేళ మనం బయటకు పడవేసినట్లయితే, ఆయనను గురించి మాత్రమే ఆలోచించినట్లయితే, ఆయన రాకడను గురించి ఆలోచించినట్లయితే అది ఉన్నత ప్రత్యక్షతలకు, సంఘములో శక్తికి కారణం అది ఒకటే. ద మైండ్ ఆన్ హిమ్. ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలు రావాలంటే ఈ లోకమంతా నీ మనసులో తిప్పబడి ఇవే ఆలోచనలు, ఎత్తుగడలు, పై ఎత్తుగడలు, వారి గురికి ఏమైంది, వీరికి ఏమైంది, ఈ ఆలోచనతో నింపబడ్డప్పుడు దేవుడు నీ మనస్సులోని తన ఆత్మను పంపి సంధించి నీకు ప్రత్యక్షతలు అనుగ్రహించే సమయాన్ని మనం ఎన్నడూ ఇవ్వలే. మన ప్రత్యక్షతలు నాకు ఎక్కువ వస్తలేవు బ్రదర్. దానికి గల కారణం ఏంటంటే నీ హృదయం, నీ మనస్సు ఇదివరకు ఎప్పుడో నింపబడ్డది, అనేకమైన సంగతుల చేత నింపబడి కూర్చున్నావు నువ్వు. ఇంకా దేవుడి సంగతులతో నింపడానికి నీ పాత్ర నిండిపోయింది, పట్టతలే. అని అంటాడు, ఒకసారి ఈ ఆలోచనని మానేసేయి. నీకు అవసరమైన సంగతులు తప్ప మిగిలిన సంగతులతో, అది ఫోన్ గుండా కానీ,
వ్యక్తుల గుండా కానీ, కార్యాల గుండా కానీ, 2-3 వ్యక్తులతో సహవాసం గుండా కానీ ఏదైనా జరుగుతుంటే అక్కడికి లేచి వెళ్ళిపో, ఉండబాక. నిన్ను ఈ లోక సంబంధమైన సమాచారము ఈ 5 జ్ఞానేంద్రులు కూడా వచ్చేది చాలా లిమిటెడ్గా ఉంచుకుంటున్నప్పుడు, చాలా తక్కువగా ఉంచుకుంటున్నప్పుడు దేవుడి యొద్ద నుంచి ఎక్కువైన ప్రత్యక్షతలను సంఘములో శక్తి కదలడానికి ఇది ఒక మార్గం అన్నాడు ఆయన. నేనైతే మన సంఘాన్ని శక్తివంతమైన సంఘంగా చూడాలని ఆశపడుతున్నాను. ప్రత్యక్షతల్లో బాగా ఎదిగిన సంఘంగా చూడాలని ఆశపడుతున్నాను నేను. అలా చేయాలంటే మీ మనస్సులు ఖాళీ అవ్వాలి. మీ మనస్సులలో దేవుడికి సంబంధించిన ధ్యానం, ఆయన రాకడ కూర్చున్నటువంటి ధ్యానం తప్ప మరి ఏది ఉండకూడదు. ఇక మిగిలినటువంటి పనులు జీవనోపాధిలో ఏదైతే చాలా ప్రాముఖ్యమో ఇక తప్పదు అంటారు చూస్తారా, ఆ వాటిని గురించిన ఆలోచన కాకుండా మిగిలినది ఏది నాకు అక్కర్లేదని అది నీ చెవిన కూడా పడకుండా ఎప్పుడైతే దాస్తావో ఒకప్పుడు నువ్వు కోల్పోయినటువంటి ఆ పూర్వపు భక్తి కంటే అధికమైన శక్తితో మళ్ళీ భక్తి కడతావు నువ్వు. బ్రదర్, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేది, అయ్యో ఒకప్పుడు నేను బాగా భక్తి చేసేది, ఇప్పుడే బలహీనపడ్డాము. ఎందుకు బలహీనపడ్డామంటే పనికి మన సంగతులు ఎక్కువైపోయాం మన దగ్గర. ఎక్కడ చిట్టు ఎత్తుర్రు, ఎక్కడ వడ్డీ ఎంత, ఏ బ్యాంక్ ఎంత, అది ఎందుకో నాకు అర్థం కాదు. ఫోన్లో అది అప్లికేషన్ ఉంటుంది, న్యూస్ అప్లికేషన్. ఏంటది? వే టు న్యూస్, ఇంకేదో వాడతారు ఆ వాట్సాప్లు. తీసుకోండి పిచ్చి పిచ్చి న్యూస్. పొద్దున్న లేవగానే ఒక 15 నిమిషాలకు 20 నిమిషాలు అలారం పెట్టుకొని గూగుల్లోకి వెళ్ళి న్యూస్ అబౌట్ ఇజ్రాయెల్ చూడండి, ఏమైనా ఉందా? న్యూస్ అబౌట్ వాటికన్ సిటీ ఏమైనా ఉందా? న్యూస్ అబౌట్ రష్యా ఏదైనా ఉందా? న్యూస్ అబౌట్ ఇండియా ఏదైనా ఉందా? ఏదైతే ప్రవక్త మండలి చూడమని చెప్పాడో వాటిని చూసేసారా, మళ్ళీ న్యూస్ ముట్టదు, దాని వైపే పోద్దిగా. పనికి వాళ్ళ సంగతుల చేత నింపి మనసంతా దాంతో నింపి దైవ సంగతులకు స్థానం లేకుండా చేసేసాం మనం. స్థానం లేదు ఈరోజు. అసలు అన్నెసెసరీ విషయాల చేత నింపేశాం. మీ దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి, ఇప్పుడు నా జీవితంలో ఏదో జరిగింది, నేను నీ పక్కన వచ్చి కూర్చున్నా, నేను నీకు చెప్తా ఉన్నా, వరుసపెట్టి చెప్తా ఉన్నా. అయితే నీ ఆదరణ కోరుకుంటున్నాను అనుకో, పర్వాలేదు, విని ఆదరించు, కొద్ది ఆదరణ మాటలు మాట్లాడు. లేదు, కేవలం నిన్ను గోడలాగా వాడుకొని భావ ప్రకటన మాత్రమే చేయాలనుకుంటే ఉండరా? భక్తిహీనుడు తన యొక్క ఉద్దేశం బయలుపరచలేదు, సంతోషించును. అట్లా వాడుకుంటున్నాను అనుకో, ఏది వినొద్దు, మనకి ఇవేం చెప్పబాకండి, ఇదేమొద్దు, నాకు ఇట్లాంటి వాటి చేత నా హృదయం నింపాలనుకోవట్లేదు, నా మనసు దీంతో నేను నింపాలనుకోవట్లేదు, నాకు చెప్పొద్దు నువ్వు. ఆయన సంఘంలో మన సహోదరి గురించే అయినా సరే, నా వల్ల ఆమెకు కానీ ఆమె వల్ల నాకు కానీ ఏదైనా దేవుడి చిత్త నెరవేర్పుగా ఉందా అయితే చెప్పు, లేకపోతే అది కూడా చెప్పబాక. నాకు నేను ప్రార్థన చేస్తాను నేను కూర్చు బస్. దేనితో నింపాలో దానితో మాత్రమే నువ్వు నింపినట్లయితే ఎట్లా అంటే, అయ్యా మీరు రాసుకునే పేజీ లాంటిదయ్యా మన మనస్సు. మీరు రాసుకునే పేజీలు ఏదైతున్నాయో మన మనస్సు అలాంటిదే. ఏది పడితే దాంతో నింపితే అది ఫేర్ నోట్స్ అవ్వదు, రఫ్ నోట్స్ అవుతుంది. అది కనబడ్డ ప్రతిదాంతో వినబడే ప్రతిదాంతో మన హృదయాన్ని నింపితే మన హృదయం క్రీస్తు మనస్సు అవ్వదు, మన మనస్సు అవుతుంది, లోక మనస్సు అవుతుంది. తర్వాత ఆయన అంటాడు, ఆయనను గురించి మాత్రమే ఏది ఆలోచించక నువ్వు వేరే విషయాల గురించి అట్లాగే ఆలోచిస్తూనే ఉంటున్నావు. వేడి గురించి, నేను రేపు ఏం చేయబోతున్నా, నేను నెక్స్ట్ వీక్ ఏం చేయబోతున్నా, నేను ఇంతకీ నా ఉద్యోగాన్ని అట్లా కాపాడుకుంటానంటావా, ఇట్లాగే జరుగుద్దంటావా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా 1 ఇంచుతో సహా మన తండ్రి ఆజ్ఞలో పెట్టబడ్డాయి. ఆయన అనుమతి లేకుండా ఒక్కటి జరగదు. ఆయన అనుమతి లేకుండా నీ యుద్ధ నుంచి నాకేది రాదు, నా యుద్ధ నుంచి నీకేది రాదు, నాకేది కలగదు, నాకు కంచె తీయబడదు. ఆయన అనుమతిస్తేనే ఇది జరుగుద్ది. నేను ప్రయాసపడడం వల్ల పోరాడడం వల్ల ఇది రాదు, ఆయన అనుమతి గుండానే జరుగుద్ది. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని తెలిసినప్పుడు, వడ్డిచ్చేవాడే మనోడైనప్పుడు ఎందుకు ప్లేట్ పట్టుకుని ఎగురుతావు, నాకు 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 అని. వడ్డిచ్చేవాడు మనోడే, నువ్వు ఎక్కడ కూర్చున్నావు చేస్తాడు. ఎందుకు తొందరపాటు? ఇన్ని విషయాల గురించి మనసంతా నింపుకొని అనేకమైన ఆలోచనతో పెట్టుకొని ఇక ముచ్చట్లు పెట్టుర్రా బాబా అంటుంటే జాలిగా సంఘంలో వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా వీళ్ళిట్లా ఇదే ముచ్చటలతో మన మనసు నింపబడేసాము, కానీ దేవుడితో నింపలేకపోయాము. దేవుడి ప్రవక్త అంటాడు, ఇది దీర్ఘ శాంతము గలవాడిగా అవ్వడంలో మనల్ని నిలిపివేసేసింది,
ప్రత్యక్షతలు అధికంగా పొందడంలో మనల్ని ఆపివేసింది. శక్తిగల సంఘంగా మలచబడ్డంలో ఈ బలహీనత మనల్ని కొట్టేసేసింది. ఎప్పుడు దేవుని గురించి ఆలోచించి, ఎప్పుడు దైవ సంబంధమైన కార్యాలు చేసి దేవుడు 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 అంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు దీర్ఘశాంతులు అవుతారు. తెలియకుండానే వాళ్ళ స్వభావాలు మారిపోతాయి. వాళ్ళ ప్రత్యక్షతలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. వారు నిజంగానే శక్తి కలిగినటువంటి క్రైస్తవ భక్తి చేస్తారు. వారి చుట్టూ ఏదో నామమార్తపు క్రైస్తవ జీవితాలు ఉండవు. శక్తి కదలాడుతున్నట్టుగా ఏర్పడుతూ ఉంటుంది. వారి చుట్టూ ఒక వాతావరణం కూడా క్రైస్తవ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇదంతా కలగాలంటే ఎల్లవేళ ఆయనను గురించినటువంటి మనస్సును కలిగి ఉండడం ప్రారంభించాలి. మిగిలినవన్నీ తీసి పక్కన పడేసేయాలి. ఏదైతే అడ్డుగా నిలబడదు పక్కన పడేసేయాలి. ఇది నాకు నా దేవుడిని జ్ఞాపకం చేసుకోవడంలో, స్మరించుకోవడంలో, ధ్యానం చేయడంలో ఇది అడ్డుగా ఉందనిపించే ప్రతిదీ మానివేయడం మంచిదే. తర్వాత చూడండి, దేవుడు ప్రవక్త మరొక చూడండి, 61-0121. మేరీ విశ్వాసము 40వ వచనం చూడండి. యునో మీకు తెలుసా, సాధారణంగా మీరు వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, అక్కడ ఒకవేళ ఏదైనా పొగడ్త స్తుతి ఉంటే కనుక, అక్కడ ఏదైనా గుణలక్షణం ఉంటే కనుక ఈ విషయంలో పైన ఆలోచించండి. We got our minds on too many other things. I think the angels would still appear to us if we only kept our minds upon them. But we are thinking about something else, to where we are going. A certain program we have got to look at, or certain shopping we got to do. But our scripture tells us, seek ye first the kingdom of God and His righteousness, and all these other things will added unto you. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 వచ్చింది చూడండి. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఇది దీని గురించి ప్రవక్త మాట్లాడతాడు. ఏ యోగ్యత అయినా ఉన్నా, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రైజ్, మెప్పు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో దీన్ని ధ్యానించురా బాబు అని లేఖనం ఆజ్ఞాపూరితంగా చెప్తుంటే ప్రవక్త అంటాడు, నెక్స్ట్ వీక్ ఎక్కడ షాపింగ్ చేయాలా, నెక్స్ట్ ఏమనిమంటావు, ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ ఉన్నాయి, ఇప్పుడు ఈసారి బ్లాక్ కలర్ కొందాము. ఎందుకు అర్థం కాదు. 24 గంటలు మన మనస్సు ఎట్లా ట్యూన్ అయిపోయింది అంటే దేనిని గురించి ధ్యానం చేయమని చెప్పిందో ప్రవక్త అదే అంటాడు. ఇప్పుడు మళ్ళీ కొటేషన్ చదవండి, ఆ వాక్యం అట్లే ఉంచండి. It's usually as we are thinking on those things, the Bible said, if there be any praise, అక్కడ ఒకవేళ ఏదైనా మెప్పు ఉంటే కనుక, if there be any virtue, ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ తెలుగులో వాక్యం చదవండి, ప్రవక్త ఇతర వాక్యం చూడండి, ఏవి యోగ్యమైందో ధ్యానించమంటాడు, ఏవి సత్యమైందో ధ్యానించమంటాడు, మాన్యమైన వాటిని, న్యాయమైన వాటిని, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, అలాంటి వాటిపైన ధ్యానం ఉంచండి అని అంటుంటే మీరు దేనిపైన ఉంచుతున్నారు అని మొదలుపెట్టి ప్రవక్త అంటాడు. As we get our minds on too many other things, I think ఈ రోజుకి కూడా దేవుడు దూతలు దిగి మనకు కనబడతారయ్యా. కాకపోతే ఈ లేఖనాల గురించిన ధ్యానం మానేసి మిగిలిన వాటి చేత మన మనసు నింపడం వల్ల ఈ రోజున దేవదూతలు ఎవరికి కనబడతలేరు అన్నాడే. 4వది మీరు వింటున్నారా? మొదటిది దీర్ఘశాంతం గల వాడిగా అవడానికి ఇది ఉపయోగపడే. 2 ప్రత్యక్షతలకు.
3 శక్తి గల సంఘానికి, 4 దేవదూతల యొక్క దర్శనాలు అంటే విజిటేషన్స్ వచ్చి కలవడానికి, దేవుడి సమాచారాలు సూచనలు మనకు బయలుపరచడానికి. నేటికి ఇవి జరుగుతాయి. ఇవి జరగకపోవడం కారణం ఏంటంటే వేటిని గురించి 24 గంటలు మీరు ధ్యానించమని లేఖలో చెప్పుచున్నదో దాన్ని మానేసి వేరే వేరే విషయాలతో మన హృదయాన్ని మన మనసులు నింపుకొని ఉన్నాము. దీనివల్ల ఈ రోజున దూతల యొక్క దర్శనాలు కూడా ఇంట్లో ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. తర్వాత ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, కానీ మనము అనేకమైన వేరే సంగతుల గురించి ఆలోచిస్తున్నాము. ఏమని? ఎక్కడికి వెళ్ళాలి? దసరా సెలవులు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? తాతమ్మ ఇంటికి వెళ్దామా? పెద్దమ్మ ఇంటికి వెళ్దామా? వాక్యం లేని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వాక్యం లేని దగ్గరికి వెళ్ళి శాపాలు తెచ్చుకోవడం. కాకపోతే ప్రతి స్థలానికి ఆత్మ ఉంటుందని, ప్రతి కుటుంబానికి ఆత్మ ఉంటుందని, ప్రతి మనుషుల పైన ఆత్మ ఉంటుందని మరలా బోధించబడిన ప్రజలమై ఉండగా ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నామో మనకు జ్ఞానం ఉండకూడదు? తెచ్చుకోండి ఇళ్ళకి వెళ్ళి. నన్ను ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచిస్తున్నారంట. దేని గురించి ధ్యానించమని చెప్పాడు, దాని గురించి మానేసి ఎక్కడికి వెళ్దాము? ఇంకా ఏదో ప్రోగ్రాం రాబోతుంది చూడాలా. ఏం ప్రోగ్రాం అది? భక్తి లేనోడు జబర్దస్తు, భక్తుడేమో రచ్చబండ. అదే తెలుసా మీకు? ఇది కొత్త ట్రెండ్. ఇది భక్తి లేనడేమో జబర్దస్తు, భక్తుడేమో రచ్చబండ. అంటే రాజకీయ సంబంధమైనటువంటి న్యూస్ సంబంధమైన చూసి ఇదేం పొరపాటు కాదు, ఇదేమి లోక సంబంధమైన కాదు అనుకుని వాటి చేత హృదయాలు నింపుతా ఉంటారు. ఇంటిగా ఊరు విషయాలు, లేనిపోని సంగతులు, ఈ పనికి మన ముచ్చట్లు. తర్వాత నాకు తెలిసి ఇన్ని మాట్లాడినా కదా ఇప్పుడు దినాలు నా పక్కన సహోదరు కూర్చుంటే ఏం చెప్పడు కావచ్చు. నాకు అయిపోయిందా? తెంచేసిందా? నేను ఇక నా దగ్గర వచ్చి కూర్చొని నేను ఏదైనా మాట్లాడితే తింటారు, లేకపోతే ఏం మాట్లాడరు కావచ్చు. ఇది హెడ్ఏక్ అయింది ఇది. అయినా సరే క్రీస్తు మనసు మనందరిలో రావాలా. తర్వాత చూడండి నడిచాడు, ఏదేది ఆరుమూరు వెళ్ళాలా, నిజామాబాద్ వెళ్ళాలా, ఇంకెడికి వెళ్తారా షాపింగ్? జీవి మాల, జీవన్ రెడ్డి మాల్, డిమార్ట్, జీవన్ రెడ్డి మాల్, ఆనంద్ షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మీద పడ్డది పిచ్చి అంతా. పాత బస్ స్టాండ్కి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం. అంటే ప్రవక్త గారు చూడండి, షాపింగ్కి సంబంధించిన విషయాలు కూడా మన హృదయాలలో నింపుకోకండి అని చెప్తున్నాడు ఆయన. అవసరమైతే తప్ప దాని వైపు అడుగులు వేయకండి అంటున్నాడు ఆయన. చాలా ప్రాముఖ్యం. మీకు తప్పదు, వేరే దిక్కు లేదన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి సంగతులు వచ్చేది మీ హృదయాన్ని నింపండి. లేదనుకోండి దేవదూతలు మిమ్మల్ని దర్శించరు, దీర్ఘశాంతులు అవరు, ప్రత్యక్షతలు రావు, శక్తి గల సంఘంగా మలచబడలేరు అంటున్నాడు ఆయన. ఈ విషయం చిన్నదిగా ఉంది, కానీ ఇది ఉంటే వచ్చే లాభాలు, లేకపోతే కోల్పోయేటువంటి ఆ పరిస్థితి చాలా పెద్దదిగా ఉంది. ప్రత్యక్షతలు కోల్పోవడం చాలా సామాన్యమైన విషయమా? శక్తి లేని సంఘంగా ఉండడం సామాన్యమైన విషయమా? దేవదూతలు దర్శించకపోవడమా? దేవదూతలు దర్శించకపోతే ఈ దినాల్లో యూఎఫ్ఓ లాంటిది ఒక యూఎఫ్ఓ వచ్చి నీ శుద్ధీకరణ పూర్తయిన తర్వాత నీ పైన పరిశుద్ధాత్మ ముద్ర వేసే దేవదూతే, ద సీలింగ్ ఏంజల్ వచ్చేయాలా. ఆ సీలింగ్ ఏంజల్కి రావాలంటే నువ్వు ఈ పదత్తమానం ఈ విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంటే ఆయన ఎందుకు వస్తాడు? ఎట్టేస్తాడు? ఏడుగా అని అంటాడు. కాదయ్యా, ఇది కాదు మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని 24 గంటలు దీని గురించి ఆలోచించండి అని ఒక ప్రత్యేక లేఖనంలో వీటి గురించి ధ్యానించండి. మాట్లాడితే దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, వర్తమానం అయిపోయినాక చెప్తారు నాకు సహోదరులు, బ్రదర్ ఒకప్పుడు మేము ఎప్పుడు కలిసినా ఇగో నేనేం వర్తమానం చేయను, నేను చెప్పేటోని, ఆయన ఏం చేయను, అది చెప్పేటోడు. ఈ పాత కథలు చెప్పుకునే బతుకుతాం ఇంకా. ఇక వద్దా? అదేది ఏదిరా బాబు యేసుపురం వేడరా అంటే 2000 సంవత్సరాల కింద స్టోరీలు చెప్పినట్టు ఇప్పుడు లేడా మన మధ్యలో? ఇప్పుడు జరగలేదా ఎన్నో అద్భుతాలు? ఇప్పుడు మాట్లాడరా అంటే ఒకప్పుడు మేము అడవుల్లోకి వెళ్ళి చేసేదయ్యా. ఇప్పుడు అదే ఉండే మాకు నిజంగానే 24 గంటలు దేవుడు 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 అని ఉండే. అందరూ ఊరునందా మా పిచ్చోళ్ళు అన్నారు. అది చరిత్ర అయిపోయింది. దానికి చెదలు కూడా పట్టినాయి. ఆ పుస్తకాలకి చెదలు పట్టి తిరిగిపోతున్నాయి. ఇంకా దాని పేజీలు తిప్పి చెప్పబాకరు నాకు. ఇవి వద్దు, నాకు ఎన్ని బుద్ధి ఎదులే. నాకు కొత్త స్టోరీలు కావాలా మనకు. ఇప్పుడు కొత్తది రావాలా.
ఇప్పుడు లేచామా, కలిసామా, మాట్లాడామా, ఇది ఎట్లున్నానంటే అయ్యా ఈ బైబిల్ ఓపెన్ చేసిన దీంట్లో ఈరోజు తొలికొండలో ఏం జరిగిందో న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నా, తిప్పినా దొరుకుతుందా? దొరకదా? షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నా, చూసిన బెస్ట్ షాపింగ్ ఏరియాస్ దొరుకుద్దా? వేరే సమాచారాలు దీనిలో వెతికి దొరకదు. కరెక్టేనా? అట్టగే నీ దగ్గరకు ఒక వ్యక్తి దేవుడి చిత్తంలో లేని ముచ్చట్లతో వచ్చిండనుకో, నీ దగ్గర దొరకద్దు ఆయనకు. ఆయనకు వచ్చి 2-3 సార్లు చెప్పి గోడతో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది నాకు, ఈయన దగ్గరికి రావడం కంటే రాకపోవడం మేలు అనుకొని నీతో ఓన్లీ వాక్యానుసారం ముచ్చట్లే పెట్టేటట్టు నువ్వు మలుచుకో. నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, అందరి దగ్గర వచ్చి ముచ్చట్లు పెడుతున్నారు. ఇక నువ్వు ఓపెనింగ్ వెల్కమ్గా డోర్ పెట్టేస్తేవి అనేక దయ్యాలు రావడానికి, అవి వస్తే ముచ్చట్లు పెడతాయి. నీ యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిన్ను, అతన్ని, ఇరువురిని కూడా క్రీస్తు మనస్సులోనే ఉంచగలిగే సంగతులు సంభాషించడం ఉంటేనే సావాసం చేయండి. లేదంటే చక్కగా ఇంట్లోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకునే మోకరించి ఓ వర్తమానం చదువుకోండి, ఇంకా పాత స్టోరీలు చెప్పుకొని తిరగడమే. ఆ బ్రదర్ అస్సలు నాకు పేరు చెప్పను కానీ పలానా డాష్ బ్రదర్ అయితే ఎప్పుడు చూసిన వర్తమానమే మాట్లాడాడు మాతోని. డాష్ ఇన్ ద సెన్స్ పేర్లు నింపాల, ఖాళీ స్థలం అది. ఇప్పుడు ఈ రోజున ఏమైంది? అసలు ఈ రోజు నా బ్రదర్ చర్చిలే కనబడాడు నాకు. మీరు చెప్పిన పాత స్టోరీలు చరిత్రలతో రాజ్యాన్ని సాధించలేము, వర్తమానంతో సాధిస్తాము. బాగా కుదిరిందిగా? వర్తమానంతోనే రాజ్యాన్ని సాధించగలుగుతాం, చరిత్రలు గతాలతో సాధించలేము. గతం అయిపోయింది కదా, తోచేసేయండి దాన్ని. 24 గంటలు దీని గురించి ఆలోచించారు, 24 గంటలు దీని గురించి మాట్లాడండి. అంటే బ్రదర్ మరి ఉద్యోగం చేసేటప్పుడు ఎట్లా, వంట చేసేటప్పుడు ఎట్లా, మరి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఎట్లా, స్కూల్కి రెడీ చేసేటప్పుడు ఎట్లా, వ్యాపారం చేసేటప్పుడు ఎట్లా, అది కూడా ఉండాలిగా. సార్ సరే ప్రవక్త గారు ఏమంటారు చూద్దాం. సరే దీనికి కొంచెం ముందు చదవండి. ఆయన అంటాడు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది ఇలాగూ, మొట్టమొదటిగా మీరు కోరుకోవాల్సింది, ఆశించాల్సింది దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని ఆశించండి. అప్పుడు నీ మనసు అంతా దేంతో నింపుకున్నావో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు నీకు. ఎట్టా అనుగ్రహించేది ఆయనేనా? ఏ కాలంలో ఏ విధంగా నీకు ఏది అవసరమో ముందుగా దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు దేని గురించి ముందుగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు బాగా ముందుగా ఆలోచన చేసుకొని, ముందు జ్ఞానంతో చూసుకొని, ఏదో భవిష్యత్ ప్రణాళిక అనుకొని నా పిల్లలకు, నా పిల్లకాయకి నువ్వు అనుకుంటున్నావేమో, అంత సీన్ లేదు. దేవుడికి ముందు అన్నీ తెలుసు. నువ్వు వాటి గురించి ఆలోచించిన మనిషి క్రీస్తు గురించి ఆలోచించు. ఈ పని చేయాలి ఫస్ట్ అంటాడు ఆయన. తర్వాత మరొక కొటేషన్ చూపిస్తా. ఇంకా దాన్ని చాలా ఉన్నాయి, వరుసగా చదువుకుంటూ పోతే చాలా దొరుకుతాయి దాంట్లో, కానీ మరొకటి చూపిస్తా. 57-0821. ఇప్పుడు కొంచెం ఇది బాగుంటుంది, ఇది కత్తిలా ఉంటుంది, ఇది కోసేస్తుంది అందరినీ. ఇది 57-0821. 57-0821. 57-0821. హెబ్రీ చాప్టర్ 1, హెబ్రీ చాప్టర్ 1 అనే వర్తమానంలో 70వ పేరా చూడండి, 70. ఇప్పుడు ఈ వైపుగా ఎప్పుడైతే ప్రజలు కన్వర్ట్ అవుతారో, అంటే మార్పిడి జరుగుతుందో, క్రీస్తు మీదే ఉంటాయి అలా మనస్సులు. అయ్యా సంఘశాఖ నుంచి వచ్చినప్పుడు ఎట్లుంటుంది, అన్యత్వం నుంచి వచ్చినప్పుడు ఎట్లుంటుంది? అసలు నీకు వేరే సంగతి చెప్తుంటే వాళ్ళ దగ్గర కూర్చోవు. నువ్వు అసలు ఏదో ఆసక్తి ఉండదు, నీకు ఆకలి తీరుతున్నటువంటి భావన, సంభాషణ ఉండదు. మొత్తం నీ మనస్సు 24 గంటలు దేవుడి పైన ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు కొంచెం జ్ఞానం రాగానే, కొంచెం వర్తమానం చదవగానే, కొంత వృద్ధి చెందగానే, మీరు వినండి మంచిగా అమ్మా, కొంచెం జ్ఞానము, స్కాలర్స్ అంటే తెలుసు కదా, జ్ఞానవంతులు, విద్యావంతులు, ప్రావీణ్యులు, కొంచెం ఈ యొక్క క్రీస్తులోకి వచ్చి లిటిల్ బిట్ ఇట్లా అయిపోయింది అనుకో, జ్ఞానంలో వృద్ధి కలిగింది అనుకో, ఆయన అంటాడు ఇక వాళ్ళు ప్రార్థనలో ఉండరు. ఇక మంచిగా వెళ్ళించండి. వర్తమాన జ్ఞానమును చదువుతూ వింటూ జ్ఞానం అధికమవుతున్నా కొలది ప్రార్థన పెరిగినా తగ్గిందా?
అందులో ఉన్నది కాదు, మీ వ్యక్తిగత అనుభవాలు అడుగుతా ఉన్నా. తగ్గిందా పెరిగిందా? వెతుకుట ఎక్కువైపోయింది, లోపల సమాచారం చేర్చుట ఎక్కువైపోయింది, మోకాళ్ళ జీవితం తక్కువైపోయింది అంటాడు ఆయన. లిటిల్ బిట్ వెన్ దే గెట్ లిటిల్ స్కాలర్లీ దే డోంట్ అండర్ ప్రే. తర్వాత వారు ఎంతగా చల్లబడిపోతారంటే భక్తిలో గట్టిగా అయిపోతారు. శవం కదా స్టిఫ్ అయిపోతారు, చచ్చిపోయినాక 4 గంటలకి స్టిఫ్ అయిపోతారు, మందమైపోతారు. ఇక తేడా చెప్పడానికి వీల్లేదంత ఘోరంగా అయిపోతారు. బయటకు వచ్చినప్పుడు బాగానే ఉండే, సంఘశాఖలో నుంచి అన్యత్వంలో నుంచి, తర్వాతే ఈ స్థాయిలోకి జారిపడిపోయారు. ఈ రోజున పాస్టర్ ఎంత గట్టిగా అరిచినా గుద్దిన ఉద్యోగం రాదు. అనవసరంగా లేచి అవసరం అయితే గట్టిగా అరుచుడు, పడుకున్నప్పుడు డిస్టర్బేషన్ ఎందుకు అనిపిస్తుంది. ఆ స్థాయికి వచ్చేసారు ఈ రోజున. ఎన్ని అరుపులు అరిచినా వాళ్ళు గట్టిపడిపోయారు, మందమైపోయారు. వారిని కదిలించలేకపోతుంది ఈ రోజున. ఈ వర్తమానానికి కూడా వారు వాతావరణం మనస్సాక్షి గలవారు అయిపోతూ ఉన్నారు. తర్వాత అంటాడు, వాళ్ళు కొంచెం ఒకవేళ బాధల్లో ఇరుకుల ఇబ్బందులు పడ్డారా, నువ్వు చూడలేదనుకో, వాళ్ళు యువతల వైపు వచ్చి ఎట్లయిపోతారు తెలుసా? అవతల వైపు అద్భుతమైన భక్తిపరుడు, యువతల వైపు కోపోద్రేకుడయ్యేటువంటి వ్యక్తిగా తాండవం చేసేస్తారు ఇటు సైడ్గా. మన అటు చర్చి తరపున వాళ్ళు వచ్చారనుకోండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఒకసారి మీరు వెళ్ళిపోగానే తాండవం నడుస్తూ ఉంటుందట. ప్రవక్త గారు చెప్తుంది అదే. ఇదంతా దేనికయ్యా అంటే, నిజంగానే కొంత జ్ఞానం రాగానే ప్రార్థన జీవితాలు ఎగిరిపోయాయి, క్రీస్తుని గురించిన ధ్యానాలు ఎగిరిపోయాయి. ఇక్కడ 2 షేడ్స్, 2 రకాల పర్సనాలిటీస్ మెయింటైన్ చేస్తారు. అమ్మా అయ్యా మీ భార్యలను చూడండి, అమ్మా నీ భర్తలను చూడండి ఒకసారి. నీ భాగస్వామి చర్చిలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటున్నారా? చెప్పకు కొడతారు మళ్ళీ. అయితే చెప్పారు, వాళ్ళ గురించి ప్రవక్త చెప్పింది. చర్చిలో ఒక మాదిరి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక మాదిరి కనబడుతున్నావు చూసారా, వాళ్ళ గురించి అంటాడు దేవుడు ప్రవక్త. మీరు మారాలి, మీరు నిరంతరము క్రీస్తు ధ్యానంలో మీ మనస్సు నిలపండి, మీరు ఖచ్చితంగా దీర్ఘశాంతులు అవుతారు, క్రీస్తులాగా మార్చబడతారు. ఇదొక్కటే మార్గము. ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఈ మార్గాన్ని మనం తృణీకరించడానికి వీల్లేదయ్యా. ఈ గోడల మధ్యలో ఉన్నంతసేపు ఒక ప్రవర్తన, గోడ దాటితే ఒక ప్రవర్తన. ఈ రెండిట్లో ఏది నిజము? నీకు అప్పు చెప్తా ఉండ, దాన్ని దాటాల. తర్వాత చూడండి అంటాడు, చూడండి వారు అనుభూతుల్లోకి వెళ్ళిపోతారు. ఇక దేంట్లోకైనా వెళ్ళిపోతారు, ఇక ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయి వారు ఏమై ఉన్నారో, దేంతో నింపబడ్డారో చెప్తారు. ఎట్లా చెప్పిన నాకు ఈ చర్చి లోపలికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక ప్రవర్తన కనపడడం బాగా నవ్వు వస్తుంది. ఎట్లుంటుంది, బంధువుల ముందు మన పిల్లలను తీసుకొచ్చినప్పుడు ఎట్లుంటుంది? ఇంటికి బంధువులు వచ్చారు, పిల్లలు వస్తువు పడేశారు, వద్దు బేట వద్దన్నానా, ఇట్లా అంటారు. బంధువులు వెళ్ళినాక నువ్వు ఇటు రారా అని వాడిని చూపిండి వాడిని కింద వేసి కొడతారు, వేసేస్తారని. ఇక ఇదే ప్రవర్తన ఉంది. 4 గోడల మధ్యలోకి వచ్చినప్పుడు ఇక మనమే పరిశుద్ధము, దేవదూతలు కూడా మన తర్వాత అన్నట్టే ఉంటుంది కథ. వస్త్రధారణ, మాట, తలంపు, బ్రదర్ రండి కూర్చో. ఇంట్లో పిల్లం తిన్నదో తినలేదో పట్టించుకోకుండా తినే పురుషులు ఉన్నారు. భర్తను పోయి పెడగవా అన్నారు. ఇక్కడ మాత్రము ఇంకొంచెం తిని బ్రదర్, సిస్టర్ ఈడుండే ప్రేమలు ఇళ్లలో కనబడదే. ఇది భక్తి కోని చర్చికి మాత్రమే అంకితం చేస్తామా? చర్చి ప్రాంగణాలు దాటంగానే ఏదైతే మీరు కనబడుతున్నదో అదే మీరు నేను. ఈ ప్రాంగణ లోపల బాగానే ఉంటాం మనము. ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటువంటి ఆత్మచేత అదిమి పెట్టడం వల్ల మన ప్రవర్తనలో మార్పు కలిగింది. కానీ మార్చబడిన ఆ ప్రవర్తన మనకు స్వభావాలుగా ఏర్పరచబడాల. అది బయటికి వెళ్ళినా అట్లాగే ఉండాలా. అప్పుడు మనం ఈ వినుచున్న ఈ వాక్యాలు మన శరీరధారైనట్టు. ప్రతి స్థలానికి మహిమ, ఈ స్థలానికి మహిమ ఉంటుంది. ఇక్కడికి వచ్చరికి ఇష్టం వచ్చాడని నువ్వు అరవలేదు, ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలా ప్రవర్తించలేవు, ఇక్కడికి వచ్చి నీ సొంత ఉద్దేశాలు జరిగించలేవు. ఎందుకంటే ఈ స్థలం పైన ఉన్నటువంటి ఆ ఆత్మ మహిమ మనల్ని అలాగ నియంత్రిస్తూ ఉంటుంది. ఒకసారి గోడ దాటగానే స్టోరీ వేరే అవుతుంది.
పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. దేవుడు దాన్ని హర్షిస్తాడు, సంతోషించట్లే. ఇక్కడ భక్తి పరులాగా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలా కనబడుతుంది సరే, బయటికి వెళ్ళాక ఏది కనబడుతున్నామో అదే రియల్ నువ్వేమై ఉన్నావు, అదే నువ్వు నిజమైనటువంటి స్వరూపం. అది నువ్వు ఇంకా చాలా మలచబడాలనే సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూపాన్ని బట్టి నీకు అర్థమవుద్ది. సకల ప్రజలతో ఏముంది, వారానికి 1-2 సార్లు కనబడుతుంటాం, కనబడినప్పుడు 2-3 గంటలు కనబడతాం. ఆ 2-3 గంటలు ఏముంది, ఫేక్ స్మైల్స్, ఫేక్ కన్వర్సేషన్స్ బాగా జరుగుతాయి. అంత క్షేమేనా? అంత బాగుందా? ఎవడైనా మాట్లాడగలుగుతాడు అలాగా. కానీ అంతరంగంలో ఉండేటువంటి ఆ నిజ స్వభావాల గురించి మాట్లాడతాను అంటాడు. నిజంగా మార్చుకోవాలనుకుంటున్నారా? 24 గంటలు మీ మనస్సును క్రీస్తుపై నిలపండి అంటాడు ఆయన. ఎల్లవేళ క్రీస్తుపై నిలపండి, ప్రతి సమయంలో క్రీస్తుపై నిలపండి. అప్పుడు కదా బయట లోపల తేడా లేకుండా మన హృదయము దీర్ఘశాంతం కలిగినదిగా, ప్రత్యక్షత కలిగినదిగా, శక్తి కలిగినదిగా మార్చబడతా ఉంటుంది. దేవదూతలతో మనకు సంబంధం కలిగినట్టుగా ఉంటుంది. అది పౌలు గారు కదా, పక్కన దేవుడు తనకు దూతగా ఉంచినటువంటి దూతను చూసి నాకు దూతను కావాలిగా ఉంచాడు దేవుడు అని చెప్పినట్టుగా నీ చుట్టూ ఉండే దూతలను సైతం కూడా నువ్వు చూడగలిగేటువంటి ఒక ఆత్మీయ స్థితి నీలో ఏర్పడతా ఉంటుంది. తర్వాత చూడండి. మరొక కొటేషన్ చూద్దాం. 59-0409 59-0409. అయ్యా, ఎల్లవేళ క్రీస్తుని మనసులో ధ్యానం చేసుకోవడం లాభాలు ఏంటిది? మర్చిపోద్దు. 1, దీర్ఘశాంతం కలవారు, ప్రత్యక్షతలు అధికమవుతాయి, శక్తి గల సంఘం వస్తుంది, దూతల యొక్క దర్శనాలు వస్తాయి. ఓకే, తర్వాత 59-0409 దాంట్లో 24వ పేరు 24. మరియు మీకు తెలుసా, ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచించి మన మనస్సంతా దేవుడిపైనే నిలుపుతామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు ఒక వాక్యం చదివారు, ఫిలిప్పీ పత్రిక 4:8 ఏమని? దేవుణ్ణి సమీపించుడి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ లేఖన నెరవేర్పు జరగడానికి ప్రవక్త చెప్తున్నటువంటి ఏకైక మార్గము 24 గంటలు ఆయన మీద ధ్యానం కలిగి ఉండే. దేవుడు మాకు సమీపంగా నివసించాలా, దేవుడు మాకు దగ్గరగా ఉండాలా, ఆయన ప్రశస్తమైన ఉనికి మాకు తెలియాలా, ఆయన యొక్క ప్రభావం మా చుట్టూ ఏర్పడాలా అని కోరుకుంటున్నారు. కానీ ఈ లేఖన నెరవేర్పుకి ప్రవక్త చెప్పిన ఏకైక సూత్రం ఒకటే, ఏంది? ఎల్లవేళ అలా దేవుని గురించి ధ్యానమును, ఆయనను గురించినటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు ఏమవుద్ది? ఆయన మనకు అత్యంత సమీపస్తుడు అవుతాడు, మన దగ్గరే ఉంటాడు ఆయన. నేను అనుకుంటున్నాను ఈ దినాలలో ప్రజలకు అత్యంత గొప్ప సమస్య ఇదే. ఏది? మన మనస్సు దేవుడిపై నిలిపి దేవుని గురించిన సంగతులు ఎందుకు ధ్యానించలేకపోవుట. తర్వాత చూడని అంటాడు, మన మనస్సులో, మన మైండ్లో చాలా వేరే వేరే సంగతులు పెట్టుకొని ఉన్నాము. అయ్యా, ఒక మాట చెప్తా, మీరు ఆలోచించండి. ఏ జాబు లేదు, ఖాళీ కూర్చుంటున్నావు, సంఘానికి వచ్చావు, వాక్యం విన్నా వెళ్ళిపోయావు, జాబ్ వచ్చింది, విపరీతంగా వర్క్ మంచిగా చక్కగా ప్రెషర్తో బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. ఆ సమయంలో వాక్యం దగ్గరికి వచ్చారు, కూర్చున్నారు, విన్నారు, వెళ్ళిపోయారు. ఈ 2 సందర్భాల వాక్యం బాగా మీ హృదయాల్లోకి చొచ్చుకొనిపోయింది. ఎప్పుడు? జాబ్ ఉన్నప్పుడు, జాబ్ లేనప్పుడా? ఇంత ముక్త కంఠంతో చెప్పిరాయా మీరంతా? అసలు నో డౌట్ అన్నట్టు దీంట్లో. మీకు ప్రవక్త గారు చెప్తున్న దాని విషయం వెనకాల మీరు ప్రాక్టికల్గా ఎట్లా చూసినా సరే ఇదే లాజిక్. అందుకే తన ఇల్లు బాగా కట్టుకోవాలని ఆశపడేటువంటి యజమాని మంచిగా గమనించాడు. తన భార్య ఇంట్లో పనులన్నీ చేసి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే నిజంగా ఆత్మచేత ఎప్పుడు నింపబడుతుంది? తన పిల్లలు ఎట్లా కడుతుంది? అవకాశం ఎక్కడిది? తనకు అసలు తన మనసంతా దేంతో అయిపోయింది? ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని.
వీటితోనే హృదయం అంతా నిండిపోయింది. ఇక దేవుడికి ఎక్కడ స్థానం ఉంది అక్కడ? ఇక బలహీనత రాకుండా ఏమొస్తుంది? ఎసామా అంతేనా కదా? పురుషులుగా మనమే పని ఒత్తిడి బాగా తక్కువగా ఉన్నప్పుడు వాక్యంలో బాగా ఆనందించే దినాలు ఉన్నాయి మనకు. ఎసామా పని ఒత్తిళ్ళు తక్కువగా ఉన్నప్పుడు వాక్యాన్ని మనం లోతుగా తరచి చూసాము, రాసుకున్నాము, ఇంటికి వెళ్ళాక మళ్ళీ పరిశీలించి చూసాము, మళ్ళీ 2-3 మార్లు కూడా విన్నాము కూడా. పనుల ఒత్తిడితో మన హృదయం అంతా వాటితో నింపబడినప్పుడు తెలియకుండానే వాటికి కేటాయించే సమయాలు తగ్గిపోయాము, భక్తులు జారిపోయాము, నెమ్మదైపోయాము, చల్లబడిపోయాము. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. లిమిటెడ్ స్పేస్ ఉంటుంది మన మైండ్లో, పరిమితి. ఈ బోర్డును చూసారా? ఈ బోర్డు లాంటిది మన మనస్సు. నువ్వు దేంతో నింపాలనుకుంటున్నావు? నేను మీకు ప్రాముఖ్యమైన సంగతులు అందరితో నింపుదనా, లేదా ఉపమానాలతో, ఉదాహరణలతో, జోకులతో ఈ బోర్డులో 90% నింపి మిగిలిన 10% వర్తమానం చెప్పుదునా? మన జీవితాల్లో కూడా మనం నడిపించబడుతున్న విధానం అదే అంటున్నాడు దేవుడు. ప్రవక్త అంటాడు 24 గంటలు ఎవరైతే ధ్యానము క్రీస్తు 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 పని, దేవుడు లేఖనము, దేవుడి ప్రార్థన అని వీటి గురించి మాత్రం ఆలోచిస్తారో వారికి కలిగే 5వ లాభం ఏంటంటే దేవుడు వారికి అత్యంత సమీపంగా వారి పక్కనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో తిరిగినట్టే తిరుగుతాడు ఆయన. ఇది 5వ లాభం అయ్యా, మర్చిపోకూడదు. మొదటిది దీర్ఘశాంతంగా మలచబడ్డానికి 24 గంటలు దేవుని స్మరించాలా. 2 ప్రత్యక్షత. 3 శక్తివంతమైన సంఘముగా మార్చబడ్డానికి. 4 దూతల దర్శనము. 5 దేవుడు మనకు అత్యంత సమీపంగా నివసించాలంటే ఇది ఒకటే మార్గం. ఈ 5 మనకు ఎప్పుడు ఆశలో ఉండేటివే. ఈ 5 గురించి మనం ప్రార్థన చేసేదే. ఈ 5 మనకు కావాల్సిందే. కానీ ఇది పొందుకోవడానికి చేయదగిన పనులు ఏవైతున్నాయో దాన్ని లిమిట్ తక్కువ చేయాలి. ఎక్కువ పనులు పెట్టుకోవద్దు. పూటకి వంటలు పెట్టుకోవద్దు. అమ్మ స్త్రీలు పూటకి వంటలు పెట్టుకోవద్దు. కొంతమందికి అచ్చంగా వేడన్నం తినడం బాగా ఇష్టమేమో, అలవాటు చేసుకుని చల్లడం ఏం కాదు, ప్రార్థన చేసుకుందండి వేడవుతుంది. పొద్దున కిచెను, మధ్యాహ్నము కిచెను, సాయంత్రము స్నాక్స్, రాత్రి కిచెన్, మళ్ళీ కిచెన్, వంట, డిన్నరు. 24 గంటలు కిచెన్ వంటలతో నింపితే దేవునితో ఎప్పుడు నింపుతారు? ఇక ఇప్పుడు ఇదేనా? దీంతోనే హృదయం అంతా నిండిపోద్దా? అంటే నేను ఈ మధ్యకాలం చూసిన మా అమ్మ ఎప్పుడు అట్లా చేయలే. ఒకసారి పొద్దున టిఫిన్ చేసిర్రా, లంచ్ చేసి పడుతుంది. ఒకసారి టిఫిన్ కూడా చేయదు. పొద్దున చేసే వంట రాత్రి దాకా అదే నడుస్తుంది. ఇక పొద్దునదే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే. పాత దినాలు అంతే కదయ్యా. అప్పుడే భక్తి బలంగా ఉండే. ఇప్పుడే సంచారాలు ఎక్కువైపోయినాయి, సమాచారాలు ఎక్కువైపోయినాయి, సంగతులు ఎక్కువైపోయినాయి, మనసంతా వాటితో నింపబడిపోయింది. ఏం తిందాము, ఇంట్లో ఇంకేం కోరుతుంది, ఇంకేం ఆర్డర్ పెట్టుకుందాము, దేంతో నింపుదాము, ఏ షాప్కి వెళ్దాము, ఈ ఆలోచనలతో ఉంటే నువ్వు దేవునితో నింపబడేది ఎప్పుడు? దేవుడితో నిజంగా మేలుడు పొందుకునేది ఎప్పుడు? ఇక దీన్ని మారుద్దాం అంటున్నాడు ఆయన. ఇది ఈ దినాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య అంటే ప్రజలకి. ప్రవక్త చెప్పిన మాట, ఈ దినాల్లో చాలామంది చేయలేకపోతున్నారు. చాలా పెద్ద సమస్య ఇదే. అందరికీ దేవుడు ప్రార్థనలు, దేవుడి ధ్యానము సంఘంలోకి వచ్చిన తర్వాతనే. అది కూడా పాటల్లో చాలామందికి ఉండదు. పాస్టర్ గారు వాక్యం మొదలుపెట్టిన 15-20 నిమిషాల తర్వాత అప్పుడు క్రీస్తు ధ్యానంలోకి వెళ్ళిపోతాయి చాలా హృదయాలు. అప్పటి వరకు కూడా ఉండదు. వాక్యం వినడం మొదలుపెట్టిన 15 నిమిషాల తర్వాత అప్పుడు క్రీస్తు ధ్యానంలోకి మన మనసు వెళ్తుంది. ఆ గంటన్నర సేపే దేవుళ్ళో ఉంటుంది. అబ్బా మరి అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళా కథ మనసంతా నింపబడతా ఉంటుంది. సమస్య అయిపోయిందంతా. దీన్ని మార్చుదామయ్యా. నేనైతే శక్తివంతమైన సంఘాన్ని ఆశపడతా ఉన్నా. నేను ప్రత్యక్షతలో మనం అందరం ఎదగాలని ఆశపడతా ఉన్నా. మనమందరం కూడా దేవుడి దర్శనం చూద్దామయ్యా. దేవుడు మనకు అత్యంత సమీపంగా నివసించడం మనం అనుభవిద్దామయ్యా. దీర్ఘశాంతం కలిగేవారు మారదామా? ఇది ఒకటే మార్గం. 24 గంటలు ఆయన స్మరణలో జీవించుటే, ఆయన ధ్యానంలో మన హృదయం అంతా ఆయనతో నింపబడుతూ పెట్టుకున్నప్పుడు ఈ లాభాలను చెప్తున్నా చూసారా, ఇవి పాసిబుల్ చేయాలయ్యా. 24 గంటలు అదే పని చేద్దాం. తర్వాత చూడు మనము స్వస్థత కూటంలోకి వచ్చినప్పుడు కూడా వారు అట్లా ఆలోచిస్తారంటే, అబ్బా నాకు ప్రార్థన వ్యవస్థ రాలేదు, నాకు ప్రార్థన కార్డు దొరకలేదు అని ఇలాంటి ఆలోచనలతో నింపబడతారు వారంతా. నాకు ప్రార్థన చేయబడదేమో,
ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నంత కాలము దేన్ని సాధించలేమని చెప్తున్నాడు ఆయన. దేన్ని కూడా ఏ విషయాన్ని సాధించలేము. అది 24 గంటలు దేని గురించి ఆలోచిస్తారయ్యా? ఇప్పుడు ఆలోచించండి, వివాహితులైన వాళ్ళందరూ కూడా, పెళ్ళైన వాళ్ళు, మీకు పుట్టిన మొట్టమొదటి సంతానం పుట్టిరు అదే రోజు, ఆ రోజంతా ఏం ఆలోచనలు ఉంటాయి? మరి నువ్వు పెళ్ళి అయ్యాలి నీకేం తెలుస్తున్నా బేట, నువ్వు చుప్, నువ్వు యవ్వనస్తుడివా? పెళ్ళి అయిపోయింది, మొదటి సంతానము, ఆ రోజు డెలివరీ అయింది, ఆ రోజంతా ఏం ఆలోచిస్తారు? అప్పుడు వేరే డ్యూటీ నుంచి ఫోన్ వచ్చింది, ఏం చెప్తారు? ఇప్పుడు నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతా అంటారా? ఆ రోజంతా దాంతో నింపబడుతూ ఉంటుంది. దేనితోనైతే నింపబడుతూ ఉంటారో దానితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అదే ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఉండే ఆత్మీయ తండ్రితో ఉంటే కనుక మనకు ఆయనకు ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక సంభాషణలే జరగాలి ఆయనకు మనకి. ఆయన స్వరం మన అంతరంగంలో వినబడాలా, మన మనవులు ఆయనకు తెలియపరచబడాలా. ఇక ఆ బంధం మామూలుగా ఉండదయ్యా. అది భక్తి అంటే. భక్తి అంటే పొద్దున కాసేపు మోకరించి, రాత్రి కాసేపు మోకరించి, తర్వాత జీవనోపాధిలో దుంకి ఇది అలిసిపోయి 2 బిర్యానీలు, ఛాయ్, ఇంకా బజ్జీలు ఇవి తిని ఆరాంసే పడుకుంటే లైఫ్ అనుకుంటున్నారు. అది కాదు లైఫ్. లైఫ్ అంటే క్రీస్తు మన మనసుతో నింపబడిన లైఫ్. అది 24 గంటలు దేవుడి పనే. 24 గంటలు దేవుడి గురించి ఆలోచించగలగాల. ఎట్ట అయిపోవాలంటే చివరికి నిన్ను ఎర్రగడ్డకు తీసుకెళ్లాల్సిందే. ఒక రోజున తీసుకెళ్ళి, సార్ చూడండి సార్, మాట్లాడితే యేసుప్రభు అంటున్నాడు, తుమ్మితే యేసుప్రభు అంటున్నాడు, దగ్గితే యేసుప్రభు అంటున్నాడు, పండుకున్నా యేసుప్రభు అంటున్నాడు ఈయన అని చెప్పాలా. ఏమో ఈ లోకంలో పిచ్చోడైతే అయితే కానీ రాజ్యాన్ని సంపాదించుకుంటాం. పిలవాల, పిచ్చోళ్ళని పిలవాల. నన్ను ఇట్లాగే ఒక ఆయన అన్నాడు, చదివి పిచ్చోడైనా అన్నాడు ఒక ఆయన. మంచిదే, పిచ్చి చదవలేగా, వర్తమానాలేగా చదివింది. పిచ్చోళ్ళమైతే అయిపోయినాంలే, మంచిదేగా. అదే మనకు మేలు. అట్ట ఇంకా నేను ఫీల్ అయిందంటే అట్లా ఒకరిద్దరు అన్నారు ఏంది, అందరూ అనలేదు అనుకుంటున్నాను నేను. ఇంకా అందరూ అనుకోవాలి, ఊరంతా అనుకోవాలా, వీడు పిచ్చోడు అనుకోవాలి. ఇక ఈ చదివి పిచ్చోడేంటి అనుకోవాలా. నిజమయ్యా, నేను కాలేజీలో స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఏదో ఒక పిల్లని ఒక హాస్టల్ వేసారు. అది ఏం హాస్టల్ గుర్తులేదు. అప్పుడు స్పెషల్ బాగా చేయబడదని వృద్ధి చదివించే హాస్టల్స్ ఉండే, సంథింగ్ అట్లాంటిది ఏదో ఉంటే, ఆవిడ మా క్లాస్మేట్, వాడిని తీసుకెళ్ళని లేచారు. 1 year తర్వాత వాడిని తీసుకొచ్చినాక మా దోస్తులు ముచ్చట్లు, అరే వాడు చూడరా, వాడు చదివి పిచ్చోడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చిర్రు అన్నారు. అంటే ఎంత రెస్పెక్ట్ వాళ్ళకి అసలు. అమ్మ వాడు అనుకుంటున్నారు. మరి ఈ లోకంలో ఉండే పుస్తకాలు చదివి పిచ్చోడైతే అంత గౌరవమా? మరి దేవుళ్ళు పిచ్చోడైతే ఎట్లుండాలా? వర్తమానం చదివి పిచ్చోడైతే ఎట్లుండాలా? మీకు వద్దనుకుంటుంది ఈ గౌరవాలు. మీరు పిచ్చోడు ఎవరు కదా. పౌలు గారు అన్నారు, నేనైతే వెర్రివారనే క్రీస్తులో వెర్రివారం అయిపోవాలయ్యా. ఇట్లున్నారంటే, నా దగ్గరికి ఇట్లాగే ఒక సిస్టర్ వచ్చి సమస్య చెప్తా ఉంటే, ప్రార్థన చేయాలి సిస్టర్. అబ్బా అన్నీ భక్తి గుండా చూడొద్దు అన్నారు. అన్ని భక్తి గుండా చూడొద్దంట. ఎట్లా చూడాలంటదని, లౌకికాత్మ గుండా చేయాలని. అప్పుడు నాకు అనిపించింది, మనం అన్ని భక్తి గుండా చూడడం అలవాటైపోయింది మనకి. దేవుడు మనల్ని నడిపించేశాడు. వాళ్ళు లౌకికాత్మ గుండా విశ్లేషించాలని కోరుకున్న విషయాల్ని మనకు తెలియకుండానే స్వభావంగానే లోపల నుంచి అది భక్తి గుండానే చూడగలిగే స్థితికి దేవుడు తెచ్చాడు. దేవానికి స్తోత్రం అనుకున్నాను నేనైతే. అదే కావాలా. అన్నిటిని భక్తి కూడా చూడగలగాల, అన్నిటినీ క్రీస్తు కూడా చూడగలగాల, ప్రతిదాన్ని దేవుని యొక్క లేఖనాలు కూడా చూడగలగాల. అట్లా చూడడం వల్ల ప్రపంచం మనల్ని ఏమన్నా అననివ్వండి, క్రీస్తు మాత్రం కుమార్తె అని పిలుస్తాడు ఆయన. ఆ పిలుపు చాలు మనకి, ఇంకేమక్కర్లే. ఆయన రానన్నా అని చెప్పి హత్తుకుంటే చాలు కదయ్యా, లోకంతో మనకేం పని. తర్వాత చూడండి నచ్చాడు. But the whole United States speaking of the Christian real, waiting for revival in our time. సరే, మరొక వర్తమానం 60-0311. సమయం అయిపో వచ్చేసింది. కమన్ 60-0311. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనస్సు. జాగ్రత్తగా గమనించండి. 38వ పేర. ఆయనను గురించే ఆలోచించడము,
ఓ If we didn't have so many other things on our minds, మన హృదయంలో మన మనసులో అనేకమైన సంగతులు లేకపోయి ఉన్నట్లయితే గనక you know, మీకు తెలుసా, sometimes we will come to church మనం కొన్నిసార్లు సంఘానికి వస్తాము, thinking about దేని గురించి ఆలోచిస్తామో తెలుసా, tomorrow I want to do this. ప్రార్థన బాగానే జరుగుతుంది, రిటర్న్ ఎట్లా పోమంటావు, ఆటోలో రాత్రి వెళ్తామా పొద్దున వెళ్దామా, ఎట్లా పోదాం, బస్సులో వెళ్దామా కార్లో వెళ్దామా. రేపటి నీ గురించినటువంటి ఆలోచనలు మనుషులు ఖచ్చితంగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ద గ్రేటెస్ట్ బ్యాటిల్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్. మైండ్లోనే గొప్ప యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధాన్ని జయించాల్సినటువంటి పని మనందరి మీద పెట్టబడ్డది. దీనికి ఒకే ఒక్క ఆయుధము, క్రీస్తు నిలవేళ ధ్యానం చేసుకోవడమే. ప్రవక్త అంటాడు, చెడు తలంపులు పరిశుద్ధులకు రాక మానవు అన్నాడు ఆయన. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నంత మాత్రాన చెడు తలంపులు రాకుండా అనుకుంటున్నారా? ఆ థాట్ వస్తుంది, బట్ హీ విల్ ఫైట్ విత్ దట్. ఆ ఆలోచనతో ఇతడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనకి ఇతడు ఉరకుండము అని యేసు ప్రభుగా శత్రువులు గద్దించినట్టుగా, సాతాను గద్దించినట్టుగా అతడు ఆలోచనలు గద్దించడం మొదలు పెడతాడు. చెడు తలంపుడు, చెడు ఆలోచనలు రాకుండా ఏ మానవుడు లేడు. దుష్టుడు సాతాను పూర్తిగా వాడు నశింపజేయు వరకు కూడా శోధన అనేది నిలబడే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది శోధన? అందరికీ ఉంటుంది శోధన. దాన్ని నిలబడడానికి కావాల్సిన శక్తిని పొందుకోవడమే క్రైస్తవ జీవితం. తర్వాత అని అంటాడు చూడండి, The next day I have got to do this. మరుసటి దినాన నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. When we come to church, మరి ఎప్పుడైతే సంఘానికి వస్తామో we have to lay aside every thought and everything of the world ఈ లోక సంబంధమైనవి ప్రతి ఆలోచనయు పక్కన పడవేయవలసిన వారమై ఉన్నాము. and enter into fellowship with Christ. మనం క్రీస్తుతో ఒక సహవాసంలోనికి మనం ప్రవేశించాలి. ఆరాధన, ధ్యానము, Worshipping in our heart, మన హృదయంలో ఆరాధించడము, giving songs, పాటలు పాడుటయు, prayers to Him, ఆయనకు స్తోత్రాలు చెప్పుటయు, thinking of His goodness, ఆయన యొక్క మేలులను మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నటయు, and what He means to us. ఆయన మనకు ఏమై ఉన్నాడో దాన్ని ధ్యానం చేసుకున్నటయు, Worshipping in the Spirit, ఆత్మలో ఆరాధించుటయు, spiritual songs, ఆత్మ సంబంధమైన పాటలు పాడుటయు, మన హృదయంలో గానాలు చేయుటయు. పరిశుద్ధ గ్రంథం కూడా ఇలాగ చెప్పుచున్నది, మీలో ఎవడైనా బాధించబడినా వాడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా వాడు ధ్యానము చేయాలి. ఇది ఆజ్ఞ. 24 గంటలు మనం ధ్యానం చేయడానికి ఏది అడ్డుగా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. మీ జీవితాన్ని కూర్చోండి ఒకసారి వ్యక్తిగతంగా. నేను 24 గంటలు నా తండ్రిని నేను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు అడ్డుగా ఉన్నది ఏది? కనీస ప్రాముఖ్యమైన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విస్మరించలేరు. ఎందుకంటే దేవుడి లేఖనాల ప్రకారం అది మన బాధ్యత. అవి చేస్తూ వేటినైతే మనం నియంత్రిస్తూ నివారిస్తూ కూడా దేవుని యొక్క ఆలోచనల చేత మన మనసు నింపగలుగుతామో ఆ మనస్సు చేత ఈ 5 ఖచ్చితమైన లాభాలు జరుగుతాయి అంటాడు ఆయన. అయ్యా, ఈ లాభాలు మీకు కావాలా? ప్రత్యక్షతలు కావాలా? క్రీస్తు మీ దగ్గర నివసించుట కావాలా? మీకు నిజంగానే శక్తివంతమైన సంఘాన్ని చూడాలనుకుంటున్నారా? దేవదూతలు మీ దగ్గర వచ్చి నివాసం చేయాలని ఆశపడుతున్నారా? దీర్ఘశాంతం కలవాలనుకుంటున్నారా? 24 గంటలు క్రీస్తుని గూర్చిన మనస్సులో ధ్యానం తప్ప మరొక మార్గం లేదు. ఎట్లా మార్గము అంటే ఇంకొకటే కాదు. కాసేపు పాటలు పాడండి, కాసేపు వర్తమానం చదవండి, కాసేపు బైబిల్ చదవండి, కాసేపు సహోదరులకు సాక్ష్యాలు పంచుకోండి. ఏదో ఒకటి క్రీస్తుని గూర్చినదై చిత్తానుసారమై వరసగా ఇదే జరుగుతూ ఉంటే ఒక రోజునయ్యా క్రీస్తులాగా మలచబడ్డం చాలా సులభం. అది చాలా అంటే చాలా సులభం. ఇంకా దీనివల్ల నీకు తెలియకుండానే పాపం మీద కోరిక దాటిపోతుంది. శోధనను ఈజీగా జయించేస్తావు. చెడు స్నేహాలు, చెడు సహవాసాలు ఉండవి. ఇక నీ జీవితం అత్యంత సులువుగా కట్టబడిపోతుంది భక్తిలో. ప్రవక్త చెప్పినటువంటి మార్గాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇది మార్గం సులువేమో, ఈ మాటలు చిన్నవేమో, లాభాలు పెద్దవయ్యా. ఈ లాభాల కొరకు ఈ కార్యాలు చేద్దాం. మిగిలిన బాగా దేవుడు అనుగ్రహిస్తే కొద్ది మన తర్వాత సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మనలో ఉన్నటువంటి మన సహోదరులు సంవత్సరం దగ్గర ప్రార్థన చేస్తాం. చెప్పబడిన వాక్యము మనందరిలో కూడా కార్యము జరుగునట్లుగా అందులో ప్రతి ఒక్కరు శరీరధార ఉన్నట్టుగా ప్రార్థన చేద్దామయ్యా. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈ ఉపవాసం మీరు కార్చే మీ కన్నిటిలోనే ప్రభు యొక్క కృపను మీరు పొందగలుగుతారు. జాగ్రత్తగా ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. Thank you.
మా రాజుమైన నీ పాద సన్నిధికి మేము వచ్చి ప్రభువా అయ్యా అదిగోనైనా నీ యొద్ద సమయంలో గడపడానికి ప్రభువా మా మనవలు నీతో ప్రభువా నీకు అప్పచెప్పుకోవడానికి ఓ ప్రభువైనా తండ్రి ఇదిగో దివ్యమైన నీ వాక్యాన్ని వినడానికి మా ఇళ్ళ ఆమేన్. అయ్యా నాయన తండ్రి ఆదివారం అయ్యా అనేక దినాలు మేము గడిపుకున్నాము కానీ మా ప్రభువా ఈ దినము మా జీవితంలో ఒక శ్రేష్టమైన దినం. ఆమేన్. ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడేటువంటి దినం మా జీవితంలో మేము ఎన్నో భారాలు అయ్యా నా తండ్రి అయ్యా ఎన్నో సోదరులు మేము కలిగి ఉండగా ఈ దినమున ఆయన ఉపవాస ప్రార్థన ఒక పరిష్కారముగా ఉన్నదని మేము ఉద్దేశిస్తున్నాం. ప్రజలు ఎన్నో ప్రభువైనా వారి జీవితాల సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు జయించలేనివి అపజయాలు ఎన్నో ప్రభు వారి కలిగి ఉన్నప్పటికీ అయ్యా నేను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేలు జరిగితే ప్రభావాన్ని పిల్లలు ఆశించుకుంటున్నారు. అయ్యా నేను నా తండ్రి ఇదిగో రాజులను నమ్మడి కంటే ఎస్ ఆమేన్. మా భారముల నీ మీద మోపుతూ అయ్యా నేను నివించే దీర్ఘశాంతాన్ని ప్రభువాన్ని మేము పొంద ఆశిస్తున్నాము. ఆమేన్. నేను నీ దాసులను నిలబెట్టి ప్రభువా నీ వాక్యాన్ని నువ్వు నీ ప్రజలకు ఇచ్చి ఉన్నందుకు వందనాలు. ఓ ప్రభువైనా ఈ వాక్యం యొక్క ఫలమును మేము పోగొట్టుకోకుండా అయ్యా ఆ ఫలముతో మేము నిలుచుండే భాగ్యాన్ని అయ్యా అది ఉదయ కాలంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనములు. ఓ ప్రభువా నిజముగా మా జీవితంలో ప్రభువైనా అయ్యా నాయన అది గొప్ప కృపకు చేరువైనటువంటి సమయం తిరిగి వెనక్కి విసిరివేయబడిన వారి పైన మేము అయి ఉన్నాము ప్రభువా. అయ్యా మోషే కనుక దగ్గరికి వచ్చి ఆ కానాను ప్రాంతంలోకి వచ్చి దాన్ని చూడలేకపోయి ఉన్నాడు ప్రభువా. అయ్యా నాయన మాలో కూడా మా ప్రయాణములలో ప్రభువా అయ్యా అదిగో పరిశుద్ధాత్మ ముద్ర దగ్గరికి వచ్చి కూడా ప్రభువా అవును నాయన వారైతే ఎలాగో తిప్పబడి ఉన్నారు ఆ విధంగా మేము ఎన్నో మార్లు ఎరికి తిప్పబడినటువంటి ప్రజలుగా ఉన్నాము. మీదట మా జీవితంలో అటువంటి ఘోరమైన తప్పిదాలు జరగక అయ్యా మార్గము మళ్ళించేటటువంటి తప్పిదాలు అవును ప్రభువా మేము దాచబడి గురియొద్దకు సాగిపోయాము. అవును నాయనా తండ్రి ప్రభువా ఈ దినం ఈ సమయంలో వర్తమానం బట్టి కూడా మేము మీకు వందనాలు ప్రభువా. నిజముగా నేను మా మనసు లోకముతో నింపబడి దేవుడికి ఇక ఖాళీ లేనట్లుగా మారిపోతా ఉన్నది దేవా. విచారాలతో వ్యాపార సంబంధమైనవి వృత్తి సంబంధమైనవి కుటుంబ సంబంధమైనవి కుటుంబంలో అనేకమైన సమస్యలు ఓ ప్రభువా వీటన్నిటి చేత మా మనసు నింపబడుతూ క్రీస్తుకు చోటు లేనట్లుగా అయిపోతా ఉన్నది. అయ్యా నాయనా ఇదిగో ఆ అదృశ్య ప్రపంచాన్ని మేము వివేచించలేకపోతున్నాము. దేవుడు మనసును చూడలేకపోతున్నాము. మా విషయమైన దేవుని గొప్ప తలపులు ఏమిటని వెరగలేకపోతున్నాము. అయ్యా మా విషయమైన నీ తలపులు గొప్పవని మాకు తెలుసు అయినా అయ్యా నాయన అది మా యొక్క ఆలోచనలకు దొరకము మా ప్రభువా. మా ఊహకు అందము మా హృదయానికి గోచరము కానటువంటి ఉన్నతమైన తలపులు నువ్వు మా ఎడల కలిగి ఉన్నావు ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి నీ మనసు మేము కలిగి నీ ధ్యానము కలిగి నీ ప్రవక్త చెప్పినట్లుగా ప్రభువా నాయన నిన్ను స్తుతించుట యందు నిన్ను ఆరాధించుట యందు నిన్ను గురించి కీర్తించుట యందు ప్రభువా నీ కృపలను తలపోసుకొని యందు నాయన మా మనసు మా తలపులు పూర్తిగా నీతో నేను నింపబడి ప్రభువా నాయన అయ్యా మా హృదయంలో ఎప్పుడు నిన్నే కలిగి ఉండే నాయన అయ్యా నేను సేవించే ధన్యత నీకు ప్రభువా. అయ్యా నా తండ్రి అయ్యా నిజంగా మమ్మల్ని నిజంలో తట్టినను ప్రభువా నాయన ఇదిగో క్రీస్తు గురించిన సమాచారమే మా కూడా రావాలి ప్రభువా. అయ్యా నా తండ్రి గురించిన వర్తమానంలో చెప్పబడిన రీతికైనా ప్రభువా నాయన అయ్యా నా తండ్రి అయ్యా అన్కాన్షియస్ లో ప్రభువా అన్కాన్షియస్ గానే ఉపస్థితిలో మేము ఉన్నప్పటికీ మమ్మల్ని తట్టినా కూడా ప్రభువా క్రీస్తు గురించిన సంగతులే వాళ్ళ నుండి బయలుదేరాలి ప్రభువా. మనసుతో మమ్మల్ని నింపండి ప్రభువా. దేవా ఆయన ఇదిగో నాయన నా తండ్రి యొక్క పరిశుద్ధమైన స్థలంలో ఈ మందిర ఆవరణలో ఉన్నప్పుడే మాత్రమే కాదు నాయన అయ్యా ఇదిగో మేము ఒంటరిగా ఉన్నప్పుడైనాను మేము రహస్యముగా ఉండినప్పుడైనాను ప్రభువా అయ్యా నాయన మా ఆలోచన అంతయు నాయన నీ యొక్క భయభక్తులతో మేము నింపబడి ఉండాలి ప్రభువా. అది మమ్మల్ని చూస్తుందన్న ఆలోచనతో మేము నింపబడి ఉండాలి. మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ప్రభువా విపరీతమైన భక్తి కనపరుస్తా ఉండడం ప్రభువా మనం జరుగుతూ ఉన్నది. అయ్యా ఎందుకు మేము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రము ప్రభువా అయ్యా నిజంగా ఆ వినయము ప్రభువా అయ్యా ఆ యొక్క సాత్వికము మాలో కనబడట్లేదు ప్రభువా. తండ్రి ఒక కాకి నెమ్మిలేకుండా తగ్గించుకున్నట్లుగానే మేము ప్రభువా భక్తులు రంగులు పొరుకుంటున్నాము కానీ వ్యత్యాసాలు ఉంటున్నాయి ప్రభువా తారతమ్యాలు ఉంటా ఉంటున్నాయి ప్రభువా. అయ్యా మేము లోపల బయట ఏకరీతిగా ఉండగలుగుతున్నాము మేము కలిగి ఉండగలుగుతున్నాము. అయ్యా తండ్రి మేము నంగర వేయబడిన ప్రజలు అయ్యా మేము మనుషులకు
కనపరచుకొని గొర్రెలకు ఇష్టపడలేదు, కానీ రహస్య ముందు చూస్తున్న మా తండ్రి నీదుల అయ్యా మా క్రియ నీకు తెలుసు, మా మాట నీకు తెలుసు, మా అంతరంగము నీకు తెలుసు కనుక మేము నీ పరిదృష్టి నుండి తప్పించుకోలేము ప్రభువా. వీటన్నిటికీ ఒక దినమున తీర్పు తీర్చే దేవుడు లోకముకైతే అది తెలియదు, కానీ అయ్యా మేము మా హృదయమంతా విశ్వసిస్తూ ఉన్నాము ప్రభువా. అందుకే మమ్మల్ని హింసించు వారిని సైతం సహించుకునేందుకు కారణము మేము యుద్ధము చేయక యుద్ధము యెహోవా ఉన్నది ప్రభువా. అక్కడ సంగతులన్నిటికీ విమర్శ చేయకూడదు కనుక మా క్రియలో మా తలంపులు కూడా అయ్యా విమర్శ చేయబడతాయి కనుక అయ్యా మేము అన్నింటినీ వాక్యముతో కొలత వేసుకొని ప్రభువా నువ్వు చూస్తున్నావని ఎరిగినా ప్రభువా, లోపల బయట అంతరంగంలో క్రియల్లో ప్రభువా నీ యొక్క భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయాలి. కేవలం మనుషుల తృప్తిపరిచే వ్యక్తి కాదు నాయనా, మనుషులు మెప్పు పొందుకునే వ్యక్తి కాదు నాయనా. మనుషులు అపార్థం చేసుకోవడం సహజమే అయ్యా, మనుషులు విమర్శించడం సహజమే నాయనా. అయ్యా నాయన సంగతులు వారు అర్థం చేసుకోలేక వారు అపార్థం చేసుకోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే మేము ఏది చేస్తున్నామో దేవునికి కనపరచబడే వరకును దేవుని ఎదుట నిలబడి ఉండే వరకు మేము చేయాలి. ఆమేన్ ఆమేన్. ప్రార్థిస్తున్నాము అయ్యా నా తండ్రి ప్రభువైనా అయ్యా నేను అనేకమైనటువంటి ఆలోచనలతో మేము బాహ్యమైన సంగతులతో లోకమైన సంగతులతో మేము నింపబడక ఓ ప్రభువా వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నదో వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నదో ఈ కాలము ఆత్మ ఏమి సమకూరుస్తా ఉన్నాడో ఓ ప్రభువా అని గమనించే ప్రజలుగా దేవుని మనసును చూడగలిగే ప్రజలుగా మమ్మల్ని చేయండి. అయ్యా నిజమేనైనా ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఓ ప్రభువా కలిగే లాభాలని మేము ఉన్నాము ప్రభువా. ప్రభువా పూర్ణ శాంతి కలిగే వాడిగా అవుతాడని, ఓ ప్రభువా ప్రత్యక్షతలు కలుగుతాయని, దేవదూతలు దర్శిస్తారని, ఓ ప్రభువా శక్తి కలిగిన సంఘముగా దేవుడు ఇమ్మానుయేలుగా తోడే ఉంటాడని ఈ సంగతులు మేము వింటూ ఉన్నాము ప్రభువా. ఇవి జరుగుతాయని మేము నమ్ముతున్నాము. ఆమేన్. అది వాస్తవము, అది ఖచ్చితంగా నెరవేర్చబడి ప్రభా సహాయం చేయండి. ఆ గొప్ప కార్యాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ అయ్యా ఎక్కడో ముందు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనను వాక్య పరిచర్యను ప్రభువా నాయనా ఘనమైన నీ కృపాస్తాలకు అప్పచెప్పుచున్నాము. నిజమే తండ్రి అయ్యా నువ్వు మా తండ్రివి, నువ్వే మాకు వడ్డించువాడు మా వాడిమైనప్పుడు మేము నీ వారిమైనప్పుడు ఓ ప్రభువా మా విషయమైన నీ శ్రద్ధ గొప్పది ప్రభు. అయ్యా ఒక తండ్రి తన పిల్లడు గుడ్డడిగితే ప్రభా రాత్రినిచ్చున, చేపను అడిగితే పామునిచ్చున, మనుషులైన మీ పిల్లలు మీరే మంచి ఈవులు ఇవ్వని అడిగితే పరలోకపోతే ఇంకెంత గొప్ప ఈవులు ఇచ్చును. ఆ గొప్ప ఈవులు కాచుకొని ఉండవు, కానీ మేమే దారి తప్పిపోతున్నాము ప్రభా. గమ్యాలు మార్చబడకు మేమే కారణమవుతున్నాము. విధేయతను దయతో క్షమించమని మేమందరము బలహీనమని తెలిసి వేడుకుంటున్నాము ప్రభా. ఇప్పటికే మా గమ్యాలు మార్చబడి ఉన్నవి. ఇప్పటికే ప్రభా రావాల్సినటువంటి అయ్యా ఆ మొద్దుల యొక్క స్థానానికి ప్రభా మేము రాలేక అనేక మార్లు ఎన్నిక తిప్పబడ్డాము ప్రభా. మరలా అదే శోధన మా ఎదుట పెట్టుతూ అయ్యా పరీక్షకు గురి అవుతున్నాము ప్రభా. అయ్యా నాయన నా తండ్రి మేమైతే ఎన్నో మంది సాక్ష్యాలు వింటున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా నా యొక్క ఫ్రాన్సిస్ గారైతే అయ్యా తన యొక్క శరీర సంబంధమైన సోదరులను 2 సంవత్సరాలు పోరాడి గెలిచి ఉన్నాడు ప్రభా. మాకైతే సంవత్సరాలు పడతా ఉన్నాయి. ఇప్పుడే మాలో ప్రభా కొంతమందికి అయితే ఆ ముద్ర పొందుకునే క్రమంలో ప్రభా అయ్యా ఆయన యొక్క శుద్ధీకరణ మార్గంలో 10 సంవత్సరాలు గడిచి ఉన్నాయి ప్రభా. అయ్యా నాయన నా తండ్రి అయ్యా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రభా నాయన నువ్వైతే పరిశుద్ధాత్మ ముద్రను పొందుకుని ఉన్నావయ్యా. మాకైతే 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఆయనను ఇక్కడ వెంకటింపబడుతున్న ప్రజలుగా మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఆ గొప్ప ముద్ర పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మా దోషాలు కడగండి ప్రభువా. అయ్యా శుద్ధీకరణలో నిలబడే జనులుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా రాబోయే ఆ పరీక్షలకు మేము నిలబడే శక్తిని దయచేయండి అయ్యా. మా ఆశ మా ధ్యానం అంతా కూడా ప్రభువా అయ్యా నాయన దేవుడి మీద నీలో పాల్గొని కావాలని, నువ్వు ఏదైతే మా కొరకు ఉంచావో దానిని స్వాధీనపరచుకోవాలని ప్రభువా. మరణం నుండి నిత్య జీవం నుండి రావాలనే ప్రభువా. ఆ నిత్యమైన సహవాసం కలిగి ఉండాలనే కదా ప్రభువా. అందుకు నీ పంపబడిన 3 మెట్ల గుట్లో కొరకు చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. నిజంగా పరిశుద్ధాత్మ ముద్ర మా ప్రాణంలో కలిగి ఉండే ధన్యత ఈ వర్తమానాలు మా జీవితాలలోను మా హృదయాల్లో మా ప్రాణాత్మలు ఆశీర్వదించమని తండ్రి. అత్యంత అల్పులమైన మేము ఓ ప్రభువా నాయన మా ఎడల అది స్థారమును కప్పు చూపెడుతున్న నీకు మమ్మల్ని అప్పగింపుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా
యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా లోక స్నేహం వెలివేసిన శోకం, లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం, చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే, నా హృదయం చెప్పేదొక్కటే గట్టిగా, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, మా మది నిండా నువ్వే ఉండాలి నాయన. అనేకమైన ఆలోచనలతో ప్రభు నిజముగానే నేను మా హృదయంలోంచి బయటకు పంపివేసి ఆ తలుపు వెనకాల నిలబడినట్లుగా చేసేసావు. నువ్వు తడుతూనే ఉన్నావు. ఇన్ని మార్లు నువ్వు తట్టినా మేము మా హృదయ తలుపులు తెరవట్లేదని ప్రభువా, నేను నిజంగానే నీ ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన వర్తమానం నువ్వు మాట్లాడావు. డోర్ అనే వర్తమానం గుండా నిజంగా నిన్ను బయట ఉంచేశాం ప్రభువా. మేము అనేకమైన సంగతులకు మా హృదయ తలుపులు తెరిచాం ప్రభువా. ఈ లోక విషయాల కొరకు అనేకమైనటువంటి ప్రభువా నిజంగానే మాకు అక్కర్లేని సంగతుల కోసం తెరిచి ఉన్నామే కానీ నీకు స్థానం ఇవ్వలేక ఎన్నెన్నో కోల్పోయాం ప్రభువా. నీతో స్నేహాన్ని కోల్పోయాం, ప్రత్యక్షతలు కోల్పోయాం, దూతల దర్శనాలు కోల్పోయాం, శక్తివంతమైనటువంటి సంఘాన్ని తయారు చేయడానికి కోల్పోతూనే ఉన్నాం. నువ్వు మాతో పాటు కలిసి ఉండటం కోల్పోయాము. దీర్ఘశాంతులుగా మేము తయారవుటను మేమే తృణీకరించిన వారికి అయిపోతా ఉన్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇది మొదలుకొని ఈ నీ ప్రియమైనటువంటి ఈ గుంపుకి, ఈ మాటలు వింటున్న ప్రజలకు నైనా ఎల్లవేళలా నిన్ను గూర్చిన ధ్యానమే, నిన్ను గూర్చినటువంటి తలంపులతోనే, నిన్ను గూర్చిన సంభాషణే, నీ ప్రార్థనలే, నీ వాక్య ధ్యానమే, నీ వర్తమాన ధ్యానములతోనే నాయనా మా యొక్క నిజముగానే ఆత్మీయమైనటువంటి ఆ నిద్రలో కూడా నిన్ను గూర్చిన ధ్యానాలే మాకు రావాలి ప్రభువా.
ఎంతో దూరం వెళ్ళిపోయాం నాయన, ఎంతో బలహీనం అయిపోయాం నాయన. మేము నిజంగానే కొద్దిపాటి స్కాలర్లీ జ్ఞానం కొంత రాగానే నిజంగా మేము జారిన మా విధానాలు చూస్తుంటే, అయ్యా మరలా నువ్వు కృపలో జ్ఞాపకం చేసుకున్నావు గనకే నువ్వు తిరిగి ఈ స్థలంలో మేము నిలబడగలుగుతా ఉన్నాము. నీ కృపలో మమ్మల్ని నిజంగానే నువ్వు గుర్తుపట్టావు గనకే నువ్వు జారి పడిపోకుండా నిలబడగలిగాము. ఒకప్పటి మా పూర్వపు భక్తులు మేము చూస్తుండగా, ఒకప్పుడు మా మధ్యలో జరిగిన మా సంభాషణ మేము మరలా జ్ఞాపకం తెచ్చుకొని చూడగా, అయ్యో ఇంత స్థితికి మేము ఎలాగ పడితే మనం ఆశ్చర్యపడుతున్నాము. కానీ అయ్యా మేము మరలా కట్టబడాలని ఆశపడుతున్నాము. మేము మరలా కోల్పోయిన జీవాన్ని పొందాలని ఆశపడుతూ ఉన్నాం. మేము మరలా మా మధ్యలో నిన్ను గూర్చిన సంభాషణలు జరిగినటువంటి ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలు మరలా మేము జీవించాలని ఆశపడుతూ ఉన్నాము నాయన. దానికోసము దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడుతున్నాము. దానికోసము దేనితోనైనా యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉన్నాము. దానికోసం దేన్నైనా ఎదిరించాలని ఇష్టపడతా ఉన్నాము. మా వినికిడిలో తెచ్చిన ఈ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. దయచేసి మా దోషాలు క్షమించుము. దయచేసి ప్రభు నీకు స్థానం ఇవ్వనటువంటి మా సమయాలను క్షమించుము. దయచేసి ప్రభు నీకు నిజంగా చోటు ఇవ్వనటువంటి మా సంభాషణను బట్టి క్షమించుము. ప్రభు మా జీవ ప్రదాతవు నీవే. మమ్మల్ని గురించి మానక ఆలోచన చేస్తున్నవాడవు నీవే. మమ్మల్ని గురించి మా తల్లైనా మరిచినప్పుడు నువ్వు మరవకుండా జ్ఞాపకం చేసుకునేవాడవు నీవే. అలాంటి నీతో మా హృదయాలు నింపకుండా అనేకమైన వాటితో నింపేశాం ప్రభు. ఇకపైనా ఇదిగో మా హృదయాలు ఖాళీ చేస్తూ ఉన్నాము. ఏదొద్దు ప్రభు, నీవు ఉంటే చాలు. మా గుండె మొత్తం నువ్వు నిండితే చాలు ప్రభు. నీవు మా గుండెలో ఉండి మాకు కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాకు దూరంగా ఉండి వచ్చే మాకు ఈ సంతోషాలు వద్దు. నువ్వు ప్రభు మాకు దూరంగా ఉండి నీ ఆలోచనలతో మా హృదయాలు నింపబడకుండా వచ్చేటువంటి ఈ ఘనతలతో మాకు ఏ అవసరము లేదు నాయన. దయచేసి ప్రభు నీ జ్ఞాపకాలతో నీ ఆత్మతో మేమందరము మా హృదయాలు ప్రభు నిజంగానే తృప్తిపరచబడినట్లుగా, తృష్ణ పొందుకున్నట్లుగా నింపబడే భాగ్యం మాకు దయచేయండి నాయన. మా దోషములన్నీ తెలిసి తెలియక మా సమయాలు మేము వృధా చేసాము. తెలిసి తెలియకుండా ప్రభు అనవసరమైన వ్యర్థమైన సంభాషణల చేత మాకు వెలగైనా చాలా విలువైనటువంటి కాలాన్ని పోగొట్టుకున్నాము. కానీ ఇక మేము పోగొట్టుకోవాలని ఆశపడతలేదు ప్రభు. నింపాలని ఆశపడుతూ ఉన్నాం. నిన్ను గురించి ఆలోచించాలని ఆశపడుతున్నాం. నీతో జీవించాలని ఆశపడుతున్నాం నాయన. నీకును మాకును మధ్యలో సంచారకులుగా వాడబడేటువంటి ఆ దూతలను మేము మరలా పనిలో పెట్టాలని ఆశపడుతూ ఉన్నాము. నువ్వు సమాచారాలు పంపాల్సిందే, నువ్వు సూచనలు ఇవ్వాల్సిందే, మేము వారి ద్వారా మేము పొందాల్సిందే నాయన. మేము మరలా ఇది మొదలుకొని కట్టబడటం కావలసినటువంటి ఆ రోషములు, చైతన్యములు, ఆత్మను వీరందరూ కుమరించండి ప్రభువా. నీ సేవకుడిగా నీ పనివాడిగా నేను అడుగుతున్నది ఒకటే, ఇదిగో నీ రక్తం పెట్టి కొనిన ఈ ప్రజలను మరలా నీ హక్కున చేర్చుకో ప్రభువా. ఈ లోక విషయాల చేత, అనేకమైన సంగతుల చేత నీకు దూరముగా జరిగిన వీరందరినీ మరలా నీ కృపలో గట్టిగా లాక్కమని ప్రార్థిస్తాను నాయన. ఇక నీకు దూరంగా మేము నివసించిన సమయం చాలు ప్రభా. నీకు అత్యంత సమీపస్తులవని ఆశపడతాను. నువ్వు లేకుండా మా జీవితం లేదు అనే స్థాయికి మేము పూర్తిగా చేర్చబడే రీతిలో మమ్మల్ని అందరినీ కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ నీ ప్రియమైన పిల్లలు ఇప్పుడు ఎవరైతే నిజంగా మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ ఈ గొప్ప అనుభూతి కలిగినట్లే సహాయం దయచేయండి. ఎవరైతే ఆ స్థితిగతుల్లో లేరో దయచేసి ఈ మాటలు వారి ఆత్మలో కాకుండా నాయన ప్రాణంలోనికి చొచ్చుకొని పోయే భాగ్యం దయచేయండి. వీరి జీవితాల్లో మార్పును కలిగింపచేయండి. నీ అద్భుత కార్యాలుగా ఈ సంగతులన్నింటినీ కలిగింపచేయమని ఈ వర్తమానం ఏదైతే నాయనా నీ ప్రవక్త ద్వారా మాట్లాడి ఉంచువో వాటన్నిటికీ మేము ఆవేనట్టా ఉన్నాం ప్రభు. గొప్పదైన స్థితిలో మమ్మల్ని అందరినీ కట్టమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.